ఎంతో గొప్పగా మనం ప్రతిరోజు సజ్జన సాంగత్యము, ధ్యానము, సజ్జన సాంగత్యం చేసుకుంటూ మళ్ళీ ఎన్నో అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాం మాస్టర్స్. చక్కగా అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటున్నాము. మనకి గూడూరు నుంచి సంధ్య గారు రమణ మహర్షి బోధనలు పార్ట్ 15 అంటే 15 అంటే ఆవిడ యొక్క అంటే రమణ మహర్షి యొక్క జ్ఞానాన్ని మనకి ఆ ఎన్నో ఉదాహరణలతో చక్కగా జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ఆ పుస్తక నాలెడ్జ్తో పాటు ఆవిడ యొక్క నాలెడ్జ్ని కూడా జత చేస్తూ మనకి కథతో కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం మాస్టర్స్. ఈ ఈ ఈ గంట కూడా సజ్జన సాంగత్యం ఎంతో గొప్పది మాస్టర్స్. మనందరం కూర్చొని ఎవరికి వారి ఇంట్లో కూర్చొని చక్కగా అందరూ సామూహికంగా సజ్జన సాంగత్యం చేస్తున్నాము. ఎంతో గొప్పగా ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నాం మాస్టర్స్. ఈరోజు మనం రమణ మహర్షి బోధనలు 15 పార్ట్ నెంబర్ 15 మా సంధ్య గారు గూడి నుంచి వచ్చినారు. మేడం నమస్తే మేడం. మీకు బ్రహ్మ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా గురువు గారైన రామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ఇంత మంచి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఆత్మ జ్ఞానాన్ని అందించిన రమణ మహర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం రమణ మహర్షి బోధనలలో నిత్య సత్యాలు అనే వాటిని మనం చెప్పుకుంటూ ఉన్నాము. దానం చేసే ఉద్దేశం లేనప్పుడు ఎటువంటి వాగ్దానం చేయరాదు, మరియు యాచకుడు అడిగినప్పుడు త్రొట్టుపాటు లేకుండా, వస్తువు మీద మమకారం లేకుండా ఇవ్వవలెను. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవలెను. దానం చేసే ఉద్దేశం లేనప్పుడు ఎటువంటి వాగ్దానం చేయబాకు. నేను అవి ఇస్తాను ఇవి ఇస్తానని వాగ్దానం చేయబాకు. అలాగే యాచకుడు అడిగినప్పుడు తడబాటు లేకుండా నీకు తోచినంత ఇచ్చేసేయి. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా నెరవేర్చేదానికి ప్రయత్నం చెయ్యి. నెరవేర్చే పని అయితేనే చెప్పిన మాట చెప్పు, లేదంటే వాగ్దానమైనా కానీ ఇప్పు. నెరవేర్చకుండా ఉండే పని అయితే అసలు అవన్నీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. నీ కోపమే నీకు శత్రువు, నీ శాంతమే నీకు రక్ష, నీ దయే నీకు చుట్టము, నీ సంతోషం నీకు స్వర్గం, నీ దుఃఖమే నీకు నరకము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, నీ దయే నీకు చుట్టము. మనం ఎప్పుడైతే దయతో ఉంటామో అందరు మనతో కనెక్టివిటీలో ఉంటారు. నీ సంతోషమే నీకు స్వర్గం. స్వర్గం అంటే ఎక్కడో లేదు, నువ్వు సంతోషంగా ఉండడాన్ని స్వర్గం అని అంటారు. నీ దుఃఖమే నీకు నరకము. నువ్వు దుఃఖంలో ఉన్నావంటే అదే నీకు నరకం. అబ్బాయి ఈ దుఃఖంలో ఉండలేని బాబు అనరు, ఈ నరకంలో ఉండలేని బాబు అని అంటుంటారు. కాబట్టి నువ్వు ఏమి కావాలో అవి మాత్రమే నెరవేర్చు అని అక్కడ. అంటే నీకు ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఆనందంగా ఉంటావో, ఏమి వదిలేయాలి, ఏమి పట్టుకొని ఉండాలి అనేటివి వాళ్ళు చెప్తూ ఉన్నారు. పాముకు కోరల ఎందు, తేలుకు తోక ఎందు విషం ఉంటుంది, కానీ దుర్మార్గునికి నిలువెల్లా విషపూరితమే. పాముకు కోరలేందు, తేలుకు కొండేందు విషం ఉంటుంది, దుర్మార్గులకి ఒళ్ళంతా విషమే. మనకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ సామెత చెప్తూనే ఉంటారు. ఎవరు ఏది చెప్పినా వినాలి. తర్వాత మంచి చెడులు నిజ నిజాలు విచారించి సాధ్యాసాధ్యాలు తెలుసుకున్న వారే ధన్యులు. ఎవరేమైనా చెప్పినా అగైనెస్ట్ కాకుండా ముందు వినాలి. ఆ తర్వాత మంచి చెడులు నిజానిజాలు తెలుసుకోవాలి. సాధ్యాసాధ్యాలు తెలుసుకున్న వారే ధన్యులు. నేనైతే ఏం చెప్తానంటే, నీకు అక్కర్లేని మాటలు వినొద్దు అని చెప్తా. ఎవరేం చెప్పినా వినాలి అంటే, మన ఇప్పుడు ఉండే ప్రాపంచికతలో మనకి మంచి మాటల కన్నా చెడ్డ మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు మంచి మాటలు అయితే అక్కడ ఉండి వినాలి, నిజమా అబద్ధమా అనేది చూసుకోవాలి. చెడ్డ మాటలైతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మనిషికి రూపమే ఆభరణం, రూపానికి గుణం ఆభరణం, గుణానికి ఆభరణం జ్ఞానం, జ్ఞానంకు ఆభరణం క్షమ అంటే సహనం. మనిషికి రూపమే ఆభరణం. అది చక్కగా నీట్ గా రెడీ అయ్యి చక్కగా ఉంటే అదే ఒక, నువ్వు ఆభరణాలు వేసుకున్నా లేకపోయినా నీ రూపము, నీ బిహేవియర్, నీ యాటిట్యూడే నీకు ఒక అందం అన్నమాట. రూపానికి గుణం ఆభరణం, గుణానికి ఆభరణం జ్ఞానం. నీ గుణానికి ఆభరణం ఏంటి అంటే జ్ఞానం. జ్ఞానంకు ఆభరణం క్షమ. క్షమ అంటే ఇక్కడ క్షమించడం అని కాదు, సహనం అని అనమాట.
నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో నిండి సహనంతో ఉంటామో నీకు మళ్ళీ ప్రత్యేకించి వేరే ఆభరణాలు ఏ సన్మానాలు అవసరం లేదన్నమాట. మనిషికి మనసు తృప్తి చెంది ఉన్నప్పుడు దరిద్రుడెవరు ధనికుడెవరు? తక్కువ సంపద కలవాడు దరిద్రుడు కాదు, ఎక్కువ కోరికలు ఆశ కలిగిన వాడే అసలైన దరిద్రుడు. పూరి గుడిసెలో ఉన్నా నువ్వు తృప్తిగా ఉన్నావంటే ధనవంతుడితో పోలిస్తే నువ్వే ధనవంతుడివి. తక్కువ సంపాదన కలిగినవాడు కాదు దరిద్రుడు, ఎక్కువ ఆశ ఉన్నవాడు దరిద్రుడు. వాడు ఆశతోనే దాన్ని పెంపొందిస్తూ ఉంటాడే కానీ తను అనుభవించడు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఒక మంగళవాడి కథ చెప్పుకున్నాం కదా, 7 కుండలది. అట్లా ఏంటి అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ద్వేషం నశించడానికి ప్రేమించటయే ధర్మం. ద్వేషం యొక్క బలం కన్నా ప్రేమ యొక్క బలం 1000 రెట్లు అధికం. ద్వేషం నశించాలి అంటే ప్రేమించడమే ధర్మం. కానీ ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. కానీ సాధన బాగా చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వ అధ్యయనం చేస్తూ ఉంటే దీన్ని మనం సాధించగలము. ద్వేషం యొక్క బలం కన్నా ప్రేమ యొక్క బలం 1000 రెట్లు అధికం. నువ్వు ద్వేషంతో ఏమీ సాధించలేవు, ప్రేమతో అన్ని సాధించగలవు అన్నమాట. ఎవరైనా నీ మీద ద్వేషంతో ముళ్ళు నాటితే నీవు ప్రేమతో వాటి మీద పూలు పూయించు. అప్పుడు నీ బాట పూల బాట, వాడి బాట ముళ్ళ బాట అవుతుంది. ఒకవేళ నీ మీద ఎవరైనా ద్వేషంతో ఏమైనా కానీ అంటే నీవేం చేయాలి? ఆ బాట మీద, ఆ ముళ్ళ బాట మీద పూలు పూయించాలి. అప్పుడు నీ బాట పూల బాట అవుతుంది, వాడి బాట ముళ్ళ దారి అవుతుంది. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, నిన్ను ఎవరైనా ద్వేషించే వాళ్ళున్నా నువ్వు పక్కకి తప్పుకొని నీ శాంతాన్ని నువ్వు వదలద్దు, నీ ప్రశాంతతను నువ్వు కోల్పోవద్దు. అదే పూల బాట అంటే. ఆ ప్రశాంతత కోల్పోయి ఎమోషన్ అయ్యామనుకోండి, వాడన్నాడే ఇట్లన్నాడే అట్లన్నాడని అన్నవాడు బాగానే ఉంటాడు. ప్రశాంతత కోల్పోయి నీకు ఎమోషన్స్ వచ్చి ఆ ఎమోషన్స్ లో టాక్సిన్స్ ఉత్పత్తి అయ్యి టాక్సిన్స్ వల్ల అనారోగ్యం అనేది వస్తుంది. 9 రంధ్రాలున్న ఈ శరీరంలో ప్రాణం ఉంటే ఆశ్చర్యం కానీ పోవుట ఆశ్చర్యం కాదు. మనకి 9 రంధ్రాలతో తయారై ఉంటుంది ఈ శరీరం. ప్రాణం లోపల అన్ని రంధ్రాలు ఉన్నా కూడా ఎలా ఉందా అని ఆశ్చర్యపోవాలి కానీ ప్రాణం చనిపోవడం అనేది ఆశ్చర్యం కాదు, ప్రాణం పోవడం అనేది ఆశ్చర్యం కాదు. ఆంతర్యంలో శాంతిని పొందిన వారికి శత్రువులే ఉండరు. ఆంతర్యాలు అంటే మనస్సులో శాంత స్వభావం ఉన్న వాళ్ళకి శత్రువులే ఉండరు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, ఆయనకి ఎవరున్నారు శత్రువులు? అంటే సాయిబాబాకు శత్రువులు ఉన్నారు. సాయిబాబాను చంపాలని కూడా చాలా మంది వస్తారు. రకరకాల వ్యక్తులు ఆయనకి ఆ ఊరిలో గొప్ప వ్యక్తిగా అయిపోతూ ఉన్నాడని చంపడానికి వస్తారు. బుద్ధుడిని చంపడానికి ఎవరు రారు. మళ్ళీ తన ఆంతర్యంలో ఎప్పుడూ ప్రశాంతతతోనే ఉండేవాడు. పైగా బుద్ధుడు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే ఆయన ఆరా 3 కిలోమీటర్లు ఉంటుందంట. ఆ ఊరి ప్రజలకి ఆయన ఊరి పొలిమేర్లలో అడుగు పెట్టగానే ఒకలాంటి ప్రశాంతత వచ్చేసేదంట. వాళ్ళకి అర్థమైపోయేదంట, ఏదో ఒక గొప్ప మహానుభావుడు ఊరిలోకి వస్తున్నాడు అని అర్థమైపోయేదంట. ఎంత ఎనర్జీ లెవెల్ ఉంటే ఊరు మొత్తానికి అర్థమవుతుందో చూడండి. అంటే ఆయన అంత ప్రశాంతతని తెచ్చుకున్నాడు అనమాట. ధ్యాన సాధన ద్వారా వచ్చింది ఆ ప్రశాంతత. ఎందరికో ప్రాణదానం చేశానని విర్రవీగే డాక్టర్ కూడా ఏదో ఒక రోజున చనిపోతాడు అని తెలుసుకోవాలి. ఎవరైనా భూమి మీదకి వచ్చిన వాళ్ళు 2000 3000 సంవత్సరాలు కాదు, 10,000 సంవత్సరాలు ఉన్న తర్వాత అయినా ఈ భూమిని వదిలిపెట్టి పోవాల్సిందే. ఇప్పుడు మనకి తెలిసి సజీవంగా ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తి వచ్చి మహాతర్ బాబా వాళ్ళ చెల్లెలు. వాళ్ళిద్దరికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా ఉంటుంది. మహాతర్ బాబా వయసు వచ్చి 2000 సంవత్సరాలు అన్నమాట. అట్లా ఆయన అసలు వెళ్ళిపోతాను అంటే వాళ్ళ చెల్లెలు అంటుంది, 10 మందికి ఆదర్శంగా నువ్వు ఉండొచ్చు కదా, సాధన ద్వారా ఎన్ని ఏళ్ళైనా జీవించవచ్చు అనే నిదర్శనంగా నువ్వు ఉండొచ్చు కదా, వెళ్ళిపోయి చేసేదేముంది, బతికి ఉండంగానే ఏమైనా చేయగలం గాని వెళ్ళిపోయి చేసేదేముంది, ఉండు అన్నానంటే ఆయన శరీరాన్ని వదలడానికి ఒప్పుకున్న ఆయన ఆపుకుంటాడు అనమాట. అంటే ఇప్పటికీ హిమాలయ పర్వతాల్లో మహాతార బాబాజీ ఉన్నారు. మనం గానీ ధ్యానంలో బాగా హైయర్ స్థితికి వస్తే ఆయనతో మనం కనెక్ట్ అవ్వచ్చు. సాధువు చేటలాగా ఉండాలి కానీ జల్లెడలాగా ఉండకూడదు. చేట సారాన్ని ఉంచుకొని చెత్తను వేరు చేస్తుంది, కానీ జల్లెడ
సారాన్ని వదిలి చెత్తను పారవేయును. నిన్న మనం చెప్పుకున్నట్లు కత్తెరలాగా ఉండకూడదు, సూదిలాగా ఉండాలి అని. అలాగే ఇది కూడా అన్నమాట. చదువు ఎలా ఉండాలంటే చేటలాగా ఉండాలి. చేట ఏం చేస్తుంది? వేస్టేజ్ నంతా పొట్టునంతా తోసేస్తుంది, గట్టి గింజలు మాత్రం చేటలో ఉంచుకుంటుంది. అదే జల్లెడ ఏం చేస్తుందంటే పనికొచ్చేటివన్నీ కిందకు వదిలేస్తుంది, జల్లెడలో చెత్త ఉంటుంది అనమాట. కాబట్టి జల్లెడలా ఉండకూడదు, మన జీవితం చేటలాగా ఉండాలి. కాబట్టి వాడు తను మోసే బిందెలలో ఒక నీరు ఒక్క చుక్క కూడా వృధా కానియడు. అలాగే మానవుడు ప్రతి నిమిషము భగవద్ధ్యానంకు వినియోగించాలి. కాబట్టి వాడు నీళ్లు మోసేటప్పుడు అంటే కాలు ఒక్కవైపు వేసినప్పుడు డౌన్ అవుతుంది, ఒకవైపు వేసినప్పుడు హై అవుతుంది. అట్లా ఉంటే కూడా నీళ్లు బయట పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. అలాగే మనకున్న టైం 24 గంటలు మనకున్న టైంని జాగ్రత్తగా ధ్యానానికి ఉపయోగించుకోవాలి. ధనహీనుడు దరిద్రుడు కాదు, భక్తిహీనుడే దరిద్రుడు. డబ్బు లేనివాడు కాదు దరిద్రుడు, భక్తి లేనివాడు మాత్రమే దరిద్రుడు అన్నమాట. నీకు మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే ఇతరుల లోపాలను ఎంచడం మానుకోవాలి. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండేందుకు ఏమేమి అవసరం అవుతాయో ఆ పనులు చేయాలి. ఇతరుల లోపాలు ఎత్తి చూపుతూ ఉన్నామంటే నీకు ఇంకా ప్రశాంతత అనేది ఉండదు. ఉన్న ప్రశాంతత కూడా పోతుంది ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపుతూ ఉంటే. అందరినీ ప్రేమించు, అంతేకాని ద్వేషించడం మొదలు పెడితే అదే నీ స్వభావంగా మారిపోతుంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ద్వేషించద్దు. ఎందుకు అంటే ద్వేషించావనుకో వాడిని అని 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 నువ్వే అదిగా మారిపోతావు. అందుకని అందరినీ ప్రేమించు, ఒకవేళ నువ్వు ప్రేమించకపోయినా ద్వేషించద్దు. శక్తి అంతా నీలోనే ఉంది, ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే తప్పక సాధిస్తారు. శక్తి బయటెక్కడో లేదు, నీలోనే ఉంది. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం నీలో ఉంటే తప్పకుండా ఏదైనా సాధిస్తారు. మా గురువు గారు చెప్పేవాళ్ళు, మన సంకల్పంతో కొండనైనా కదిలించవచ్చు. మానవుడికి అంత శక్తి ఉంటుంది. అయితే నువ్వు నమ్మాలి, ఆ శక్తి ఉంది అని నువ్వు నమ్మి సంకల్పం చేసినప్పుడు కొండనైనా కదిలించవచ్చు. మనకి హనుమంతుడే బెస్ట్ ఎగ్జాంపుల్. నాస్తికుడు అంటే భగవంతుని మీద నమ్మకం లేనివాడని కాదు, తన తెలివితేటల పైన శక్తియుక్తుల పైన నమ్మకం లేనివాడే. నాస్తికత్వం అంటే భగవంతుని నమ్మడం నమ్మకపోవడం కాదు, తన గురించి తన మీదే నమ్మకం లేకుండా ఉంటది. అంటే తను సాధించగలడా లేదా అనేది అపనమ్మకం, శక్తియుక్తులు ఉన్నాయా లేదే అనేది అపనమ్మకం. కాబట్టి నాస్తికుడు ఎవరంటే తన మీద తనకి నమ్మకం లేనివాడు. మానవుని బలహీనతే పాపం మరియు బలహీనతయే మరణము. చూడండి, మన బలహీనత పాపం మరియు మరణం. నువ్వు ఎక్కడైనా సరే బెండోవర్ అయ్యావు అనంటే నీకు అది పాపం. అంటే ఏదో తప్పు చేశామని కాదు, అక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు తక్కువ చేసుకోవద్దు, నువ్వు బలహీనంగా ఉండద్దు. ఆరోగ్యరీత్యా కాదు, మానసిక బలహీనత. కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, ఆత్మన్యూనత భావం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి నువ్వెప్పుడు కూడా స్ట్రాంగ్ గా మానసికంగా బలంగా ఉండేట్లు చూసుకోవాలి. అలా బలంగా ఉండాలి అంటే ధ్యానం కంపల్సరీ, సజ్జన సాంగత్యం కంపల్సరీ. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరాని వారు అవుతారు. అన్ని కష్టాలకి కారణం భయమే. భయం అనేది మన లిస్ట్ లో నుంచి పీకేయాలి. ఒకవేళ మీకు ఏదైనా భయం కలుగుతూ ఉంటే నేనేం చెప్తానంటే ఏ విషయం పట్ల భయం ఉంటుందో అన్ని రాసుకోమని చెప్తాను. రాసుకొని ఇప్పుడు అత్తామామల వల్ల భయం ఉందా అని వచ్చింది అని రాసుకున్నారు అనుకోండి, నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? ఏదైనా ఇష్యూ వస్తే సర్దుకొని పోతే చాలు కదా, కాబట్టి దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు, టిక్. ఇంకేదైనా భర్త విషయంలో భయమా, డబ్బు విషయంలో భయమా, బిడ్డల విషయంలో భయమా, అట్లన్నీ రాసుకున్నారనుకోండి, దాన్ని విచారణ చేసుకున్నారనుకోండి, భయపడాలా వద్దా అని ఆల్మోస్ట్ అన్ని టిక్కులే ఉంటాయి. 2 మాత్రం ఇంటూలు ఉంటాయి. ఆ 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 మార్గాన్ని చెప్పామంటే దానికి వివరణ ఇస్తాము అని చెప్తాను. అంటే మనం పెట్టుకున్న భయాలన్నీ నిజమైన భయాలు కాదు. మన అజ్ఞానంలో ఉండబట్టి భయపడుతూ ఉంటాము. జ్ఞానంలోకి వచ్చా అంటే భయం ఉండదు. చీకటిలో తాడును చూసి పాము అనుకుంటాం, అదే వెలుతురులో ఓ ఇది పాము కాదు తాడా అనుకుంటాం. అంటే చీకటి అంటే అజ్ఞానము, వెలుతురు అంటే జ్ఞానం. జ్ఞానంతో నిండి ఉన్న వాళ్ళకి భయం అనేది ఉండదు.
భయపడని వారికి క్షణాల మీద శాంతి స్వేచ్ఛ లభించును. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఉంది. లైట్ వేయంగానే అది పాము కాదు తాడు అని అర్థమైపోయినప్పుడు వెంటనే ఒకలాంటి ప్రశాంతత అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే నువ్వెప్పుడు కూడా భయపడవద్దు. ఒకవేళ భయం ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం చేసుకోమని చెప్తామంటే భగవన్నామం చేసుకోమంటాం. ఏదైనా మంత్రం తీసుకొని ఉంటే మంత్రం చేసుకోమని చెప్తాం. ఇంకా కూడా అట్లా కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటే దేవుడి బొమ్మ ఏదైనా సరే దిండు కింద పెట్టుకోమంటాం. లేదంటే అఫర్మేషన్స్ సంకల్పం ఏదైనా చేసుకొని విజువలైజేషన్ చేసుకుంటే నీలో ఉండే భయం ఆటోమేటిక్ గా పోతుంది అని చెప్తాం అన్నమాట. భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే అధర్మం, భయమే తప్పుడు జీవితానికి కారణం. చూడండి భయం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మరణము, పాపము, నరకము, అధర్మం, తప్పుడు జీవితానికి కారణం. భయం వల్ల తెలిసి తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాం. తప్పులు చేసామంటే ఆటోమేటిక్ గా పాపం వస్తుంది. పాపం వచ్చిందంటే నరకం వస్తుంది. ఇవంతా లింక్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి నువ్వు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి కానీ నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో తప్పుడు ఆలోచనలన్నీ భయం మూలకంగానే జరుగుతాయి. ఆ భయానికి కారణం మనం మరణం లేని ఆత్మస్వరూపులమని తెలుసుకోకపోవడమే. ఈ ప్రపంచంలో తప్పుడు ఆలోచనలన్నీ భయం నుంచి పుడతాయంట. ఎందుకని? మన ఆత్మస్వరూపులం అని తెలుసుకోవట్లేదు. ఈ దేహదారులం అని మాత్రమే భావిస్తూ ఉండడం వల్ల, ఇవి నావి అని భావిస్తూ ఉండడం వల్ల నీకు ఆ భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే నేను నాది అనేది వస్తుందో ఆటోమేటిక్ గా మనం సంపాదించినటి బంధువులనైతే మీ డబ్బు అయితే మీ అష్టైశ్వర్యాలైతే మీ వాటిని వదులుకోవడానికి ఇష్టపడం. అక్కడే భయం వస్తుంది. ఆ భయం వల్ల వాటినన్నింటినీ అంటి పెట్టుకొని ఉంటాం అన్నమాట. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోబట్టి. విద్యలు సారమంతా ఏకాగ్రత అందుచేత ఏకాగ్రత లేకుండా మనం ఏ పని చేయలేము. విద్యల సారమంతా కూడా ఏకాగ్రత. నువ్వు ఎప్పుడైతే బాగా ఏకాగ్రతగా చదువుకుంటావో అప్పుడు నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తాం. ఏకాగ్రత లేకుండా మనం ఏ పని చేయలేము. ఇప్పుడు ఏకాగ్రత లేకుండా వంట చేసామనుకోండి, వేసిన ఉప్పే 2 సార్లు వేస్తాము, లేదంటే వేసిన పసుపే 2 సార్లు వేస్తాము, లేదంటే చింతపండే 2 సార్లు వేస్తాం, లేదంటే నీళ్లు కూడా వేయకుండా కుక్కర్లో పెట్టేస్తాము. ఏంటి అంటే వేసాము అనే భావనలో ఇంకేదో ఆలోచిస్తూ ఆ వంట చేయడం వల్ల అది ఏదో ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది. అందుకని ఏ పని చేస్తున్నా కూడా ఏకాగ్రత అనేది చాలా అవసరం. కేవలం చదువు దగ్గరే కాదు, ప్రతి విషయం పట్ల ఏకాగ్రత ఎరుక అనేది ఉంటే తప్పులు జరగవు. తప్పులు జరగకపోతే కర్మ అంటది నీకు. సామాన్య మానవుడు తన ఆలోచన శక్తిలో 90% వృధా చేయుచున్నాడు. అందుచేత ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు. తన ఆలోచన శక్తితో 90% వేస్ట్ చేస్తున్నాడంట మానవుడు. అంత గొప్ప ఐన్స్టీనే ఆయన బ్రెయిన్ ని కట్ చేసి 250 ముక్కలుగా కట్ చేసి వివిధ దేశాల వాళ్ళంతా పంచుకొని దాని మీద పరిశోధనలు చేస్తే వాళ్ళు తేల్చింది ఏంటి అంటే అంత గొప్ప ఐన్స్టీనే 5% మన బ్రెయిన్ ని వాడింది. ఇంకా అంత గొప్ప అయిన 5% వాడితే మనము 0.5% అన్నా వాడుతున్నామో లేదు. ఒకవేళ వాడుతూ ఉన్నా కూడా దాంట్లో 90% నెగిటివ్ ఉంటుంది. 0.1% పాజిటివ్ ఉంటుంది అనమాట. అంటే ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నామో చూడండి. మనం మనసును స్వాధీనం చేసుకున్నవాడు ఏ తప్పును చేయడు. మనసు ఎప్పుడు మన కంట్రోల్లో ఉందనుకోండి ఏ తప్పు చేయడు. మనసు అదుపు తప్పింది అనుకోండి అన్ని నెగిటివ్ ఆలోచనలే, చేసే పనులన్నీ కూడా నెగిటివ్ పనులే ఉంటాయన్నమాట. అంతులేని మానవ మేధాశక్తిని ఎంత ఏకాగ్రంగా చేయగలిగితే అంత బలము శక్తి వచ్చి విజయానికి సహాయపడును. అంతులేని మానవ మేధాశక్తి, మనకి ఎంతో గొప్ప మేధాశక్తి ఉంది. దాన్ని గాని బాగా సానబెట్టి దాన్ని గాని ఉపయోగించుకున్నావంటే నువ్వు ఎప్పుడు విజయం నీ వెంట ఎప్పుడు విజయమే ఉంటుంది. అపజయం అనేది నీకు ఉండదన్నమాట. నీవు ఎదుట వాణిని చెడ్డవాడివి అనవద్దు, కానీ ఇంకా మంచిని పెంచుకోమని చెప్పాలి. ఒకవేళ ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా చెడ్డ నీకు కనిపిస్తే నువ్వు ఇంకా చెడ్డవాడివి మారలేదా అనకుండా, లేదు ఈ మంచి గుణాలు నువ్వు అలవాటు చేసుకో, నువ్వు ఇంకా మంచి స్థాయికి వస్తావు అని మంచి గుణాలు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా చెడు అనేది వెళ్ళిపోతుంది. ఎలా అంటే చీకటి పోవాలి అని అంటే మనం ఏం చేయాలి? లైట్ వేస్తే చాలు.
ఆటోమేటిక్ గా చీకటి పోతుంది. అలాగే మంచి గుణాలను కానీ మీరు అలవాటు చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీలో ఉండే చెడు గుణాలని వదిలేయడం జరుగుతుంది. ధనం వల్ల, పేరు ప్రతిష్టల వల్ల, విద్య వల్ల కంటే మంచి నడవడిక కలిగినచో అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు. ధనం వల్ల, పేరు ప్రతిష్టల వల్ల, విద్య వల్ల కంటే కూడా మంచి నడవడిక గాని ఉంటే అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయవచ్చు. అంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా, ధనము, పేరు ప్రతిష్టలు, విద్య ఉన్నా లేకపోయినా, నువ్వు మంచి ధర్మంతో జీవిస్తూ మంచి నడవడిక, మంచి గుణాలను కలిగి ఉంటే నీకు ఇంకా ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. సత్యాన్ని పలకడం ఎవరైతే 12 సంవత్సరాలు శ్రద్ధగా ఆచరిస్తారో అలాంటి వ్యక్తి ఏది అనుకుంటే అది జరుగుతుంది. జీవితంలో 12 సంవత్సరాలు అబద్ధాలే ఆడకుండా ఉంటే నీకు వాక్శుద్ధి అనేది పెరుగుతుంది. మన ఋషులు పరిశోధన చేసి చెప్పిన విషయం అన్నమాట ఇది. 12 సంవత్సరాలు నీ జీవితంలో ఎట్టి అబద్ధం కూడా ఆడకూడదు. అప్పుడు నీకు వాక్శక్తి పెరిగి నువ్వు ఏదనంటే అది జరిగిపోతూ ఉంటుంది నీ జీవితంలో. ఏ ఆదర్శము లేకుండా ప్రపంచంలో చాలా మంది జీవిస్తున్నారు. ఏదో ఒక ఆదర్శంతో ఉన్న వ్యక్తి 100 పొరపాట్లు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి లెక్కలేనన్ని పొరపాట్లను చేయుచున్నాడు. ఏ ఆదర్శం లేకుండా ప్రపంచంలో అలా అలా బతికేస్తూ ఉన్నారు. మనకి ధ్యానం అనేది పరిచయం పోకముందు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మనకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఏదో పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, బిడ్డల్ని కన్నాము, ఆ పిల్లల్ని చాకుతున్నాము, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నాము. ఇంకా ఇట్లా జీవితం కొనసాగింపు ఉందే కానీ ఏదో అయినా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ధ్యానం చేయాలి, మంచి మంచి సంకల్పాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేటివి 100లో 90 మందికి ఉండేవి కాదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగి, భక్తి పెరిగి, రకరకాల ధ్యానాలు వచ్చి ఏదో ఒక ధ్యానాన్ని పట్టుకొని అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. ఏ ధ్యానమైనా కరెక్టేనండి. ఈ ధ్యానం కరెక్ట్, ఈ ధ్యానం కరెక్ట్ కాదు అనేది లేదు. ఎందుకు అంటే శివుడు పార్వతీదేవికి 120 రకాల ధ్యానాలని చెప్పాడు. కొండ శిఖరం ఒకటే, వెళ్లే దారులు చుట్టూత కొండకు పైకి వెళ్ళడానికి బొచ్చుడు దారులు ఉంటాయి, కానీ చివరికి చేరేది నువ్వు మాత్రం కొండ శిఖరానికే. అట్లాగే నువ్వు ఏ ధ్యానం చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం, కరెక్ట్ గా చేస్తున్నావా లేదా అనేది ముఖ్యం. నువ్వు కరెక్ట్ గా చేస్తూ ఉంటే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఏదో ఒక రోజుకి ఆ గమ్యాన్ని చేరే తీరుతావు. కాబట్టి ఏదో ఒక ఆదర్శంతో ఉన్న వ్యక్తి 100 పొరపాట్లు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి లెక్కలేనన్ని పొరపాట్లు చేస్తాడు. అంటే ఆదర్శం ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నావు అని అంటే ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తావు. అప్పుడు ఇంకా పొరపాటు అనేది ఉండదన్నమాట. బిగినింగ్ లో పెద్ద పెద్ద లక్ష్యాలు కాకపోయినా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని అడుగులు ముందుకేయచ్చు. చిన్న లక్ష్యాలంటే ఈ రోజు నేను 1 గంట ధ్యానం చేయాలి అనే లక్ష్యం పెట్టుకోండి. శరీరానికి చెప్పుకోండి, ఆటోమేటిక్ గా నీ శరీరం సహకరిస్తుంది, నీ మనసు కూడా సహకరిస్తుంది. కాబట్టి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోండి, ఆ లక్ష్యం వైపు మన అడుగులు పడతాయి. తప్పు పనులు చెయ్యము. ఒక మానవుని నడవడి ఎటువంటిదో తెలుసుకోవాలంటే అతడు ఏకాంతముగా ఉన్నప్పుడు ఏమి చేస్తాడో గమనిస్తే సరిపోతుంది. ఒక మానవుడి నడవడిక ఎటువంటిదో తెలుసుకోవాలి అంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు గమనిస్తే తెలుస్తుంది. అదే 10 మందిలో ఉన్నప్పుడు చూసామనుకోండి, వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళ మెప్పు కోసం తన అసలు నిజతత్వాన్ని బయట పెట్టడు. ఒంటరిగా ఉన్నప్పుడైతే బయట పెడతాడనమాట. కాబట్టి అతను ఎలాంటి వాడు అని తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి. ఎల్లవేళలా చెడు ఆలోచనలు, చెడు మాటలు వింటుంటే నీ మనస్సు కూడా పాడగును. నెగిటివ్ వాళ్ళతో చేరున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళలాగా తయారైపోతాం. ఎలా అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు వీళ్ళకి, వీళ్ళ బుద్ధులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఆ నెగిటివ్ ఆలోచనలతో ఉన్న వాళ్ళ ఆరా మొత్తం అలాగే ఉంటుంది. వాళ్ళ ఆరాలో నువ్వు వెళ్ళి కూర్చునేసరికి, లేదా వాళ్ళు వచ్చి మన ఆరాలో కూర్చునేసరికి ఆటోమేటిక్ గా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎందుకు అంటే మానవుని దేహం అయస్కాంత క్షేత్రం. ఈ అయస్కాంత శక్తి వల్ల ఆ నెగిటివ్ నంతా గ్రాస్పిక్ చేసుకొని మనం కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతాం. అందుకని ఎప్పుడు కూడా మంచి వాళ్ళ దగ్గర చేరాలి. మానవుని నోటి నుండి ఎప్పుడు ఆశీర్వచనాలు రావాలి కానీ శాపాలు రాకూడదు.
కొంతమంది ఊరికే శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే మన నోటి గుండా మంచి ఆశీర్వాదాలు, అంటే వాళ్ళు బాగుండాలి, చల్లగా ఉండాలి. మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇరిగింటి చల్లన పొరిగింటి చల్లన అని చెప్తారు. ఒక శ్లోకమే ఉందన్నమాట. నువ్వు ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలని కోరుకుంటూ ఉన్నావంటే అంటే అది పాజిటివ్ థింకింగ్ కాబట్టి నువ్వు కూడా కొన్ని రోజులకి బాగైపోవడం జరుగుతుంది. మానవుడు జ్యోతిష్యం, జాతకాలు, నక్షత్రాలు, గమనం లాంటి వాటి మీద శ్రద్ధ చూపకుండా తన మీదే తన నమ్మకం పెంచుకొని శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ జ్యోతిష్యం, జాతకాలు, నక్షత్రాలు, గమనం లాంటివి మనం వాటిని నమ్ముతూ ఉంటే అవి మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం గాని నమ్మలేదనుకోండి, మన మీద ప్రభావం చూపించము. అంతేకాకుండా ధ్యానం చేసే వాళ్ళకి గ్రహాలు అనుగ్రహాలుగా మారతాయి. నీకు శని దశ జరుగుతూ ఉన్నా కూడా నీ మీద అంత ప్రభావం చూపించదు. ఎందుకు అనంటే నువ్వు జ్ఞానంతో ఉన్నావు కాబట్టి. నువ్వు అజ్ఞానంలో ఉంటే వాటి ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు జ్ఞానంలో ఉంటే వాటి ప్రభావం నీ మీద పడదన్నమాట. ఒక గ్రాము పాటు ఆచరణ 20 టన్నుల ఉపన్యాసాలు, ప్రగల్భాల కన్నా గొప్పది. ఒక గ్రాము ఆచరణ అంటే నువ్వు ఎంత విన్నావనేది కాదు, ఎంత ఆచరించావనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి వినాయకుడికి చెవులు కూడా అందుకే అంత పెద్దవి చూపిస్తారు. ఏంటంటే చాలా వినాలి, కనీసం అణువంతైనా ఆచరించు. ఆ అణువంతైనా ఆచరిస్తే నువ్వు ఎక్కడికో వెళ్తావు. విన్నదంతా ఆచరించా అంటే మోక్షం అనేది నీ కాళ్ళ ముందే ఉంది, ఇంకెక్కడో ఉండదు. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మోక్షం అంటే ఎక్కడో అని అనుకుంటున్నాం. కాదు, నీ కాళ్ళ దగ్గరే ఉంది, ఎప్పుడు నువ్వు జ్ఞానంతో దాన్ని చూచినప్పుడు అన్నమాట. కాబట్టి విన్న దానిని, ప్రతి దాన్ని వీలైనంత వరకు ఆచరించడం నేర్చుకోవాలి. లక్ష్య సిద్ధికి 1000 సార్లు పోరాడి ఓడిన మరలా ఒకసారి పోరాడడమే మార్గం. నీ లక్ష్యం సిద్ధించే వరకు నువ్వు 1000 సార్లు పోరాడి ఓడినా కూడా మళ్ళీ గెలిచేదానికే అడుగులు ముందుకు వెయ్యి. నేను 100 సార్లు ఓడిపోయాను, ఇంకేం గెలుస్తానులే అని నిరాశ చెందవద్దు. ఇప్పుడు బావిలో నీరు పడాలంటే నువ్వు 100 దెబ్బలు వేసావు, 100 అడుగులు లోతు తీసావు, ఇంకొక అడుగు తీస్తే పడతాయి. నువ్వు అక్కడ నిరాశ చెందావు అనుకో, అది వేస్ట్ అయిపోద్ది. లేదు, నీళ్లు పడేదాకా నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నావు అంటే ఖచ్చితంగా నీళ్లు పడే తీరుతాయన్నమాట. జీవితం క్షణభంగురం. ఈ ప్రపంచంలో మానవుని ముచ్చట్లు, గొప్పలు అన్ని 3 నాళ్ల ముచ్చటే. జీవితం క్షణభంగురం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఈ క్షణం బాగుంటాము, నవ్వుతా తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటాం, మరు క్షణం వెళ్ళిపోవచ్చు. ఈ జీవితం క్షణభంగురమే. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అయితే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పండ్లు ఎక్కువ తీసుకోమని చెప్పారు డాక్టర్లు. అరటిపండు తింటూ ఉన్నాడు. ఆయన మిద్దిపైకి వెళ్ళి అరటిపండు తింటూ ఉన్నాడు. ఇంకా ఏంది నాన్న రాలేదని వాళ్ళ అమ్మాయి పైకి పోయి చూస్తే సగం అరటిపండు తిన్నాడు, మిగతా సగం నోటి ముందు అట్లే ఉంది, చేతి అట్లా పట్టుకొనే ఉన్నాడు, ప్రాణం పోయింది. అంటే చూడండి, ఆ అరటిపండు కూడా తనకి చివరికి రాసి పెట్టలేదు, పూర్తిగా సగం మాత్రమే తిన్నాడు అనమాట. అందుకే జీవితం అనేది క్షణభంగురం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి మానవుని ముచ్చట్లు, గొప్పలు అన్ని 3 నాళ్ల ముచ్చటే. అంటే నువ్వు ఏ గొప్పలైతే చెప్పుకుంటున్నావు, ఏ ముచ్చట్లయితే చేస్తున్నావు, అవన్నీ కూడా 3 నాళ్ల ముచ్చటే. అంటే అలా ఎందుకు అనుకోమంటారు అని అంటే ఎక్కడికక్కడికి అట్లా అనుకోమని ఎందుకు చెప్తారు అంటే, ఈ దేహం మీద, ఈ బంధం మీద వ్యామోహం పెరగకుండా ఉండడం కోసం ఇవన్నీ చెప్తారనమాట. మనం మరి మోక్ష స్థితికి వెళ్ళాలి అంటే ఈ బంధంలోనూ ఇరుక్కొని ఈ దేహంని ఇంకా వ్యామోహిస్తూ అన్ని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు, మోక్షం అనేది రాదు. కాబట్టి ఈ మాట ఎక్కువగా చెప్పుకోమంటారు. ఈ జీవితం క్షణభంగురమే అని. అంటే ఈ క్షణం ఉంటాము, రేపు వెళ్ళిపోతాము చెప్పలేము. ఎంతో మంది పడుకొని నిద్రలో పోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి జీవితం ఇంకా ఉంది అనే ఆలోచన చేయవద్దు. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వారే నిజంగా జీవించేవారు, మిగిలిన వారు బ్రతికినా చచ్చినట్లే. స్వార్థంతో జీవించే వాళ్ళు బ్రతికినా చచ్చినట్లే. ఎందుకు అంటే వాళ్ళు ఎవరికి ఉపయోగపడరు. బయట వాళ్ళకి ఉపయోగపడేది అటుండిచ్చండి, ఆ స్వార్థంతో ఉన్నవాడికి ఆల్మోస్ట్ లోబితనం ఉంటుంది. తను సంపాదించింది తనే తిండు, దాచిపెట్టి మూటలు దాచిపెట్టి
అవన్నీ వేస్టే, పర్లు పారే అన్నమాట. మనకి చెప్తారు కదా, శరీరం ఆరోగ్యం హాస్పిటల్ పాలు, డబ్బు సంపాదించిన డబ్బు పరుల పాలు, ఈ శరీరం శ్మశానం పాలు అని చెప్తారు. అట్లా ఏంటి అంటే, ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వారే నిజంగా జీవించేవారు. మతం యొక్క రహస్యం ఆచరణలోనే ఉంది కానీ సిద్ధాంతంలో లేదు. చెప్పుకునే సిద్ధాంతంలో ఉండదు మతం. మతం ఏంటంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నేర్పిస్తుంది. మన సనాతన ధర్మం అంతా అదే. వేరే సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉంది ఆ ధర్మ సూత్రాలు అనేటివి. నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అనేది మన సనాతన ధర్మంలో ఉంది. కాకపోతే అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇంగ్లీష్ వాళ్ళు, ముస్లింస్ పరిపాలన వచ్చి మన సనాతన ధర్మాన్ని మనం వదిలేసి పక్కకి వెళ్ళిపోయి తప్పు పనులు చేస్తూ అలా జీవించేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు మళ్ళీ ఈ యూట్యూబ్లు పుణ్యమా అనే గాని, టీవీల పుణ్యమా, గొప్ప గొప్ప గురువులు కూడా చాలా మంది పెరిగారు. బాధా గురువులు ఉంటారు, బోధా గురువులు ఉంటారు. బాధా గురువులతో మనకు పని లేదు. బోధా గురువుల దగ్గర మనం జ్ఞానంగానే తీసుకుంటూ ఉన్నామంటే ఆటోమేటిక్ గా మనం ఉన్నత స్థితికి వెళ్తాం అన్నమాట. కాబట్టి మతం యొక్క రహస్యం ఆచరణలో ఉంది కానీ సిద్ధాంతంలో లేదు. మతం అంటే తాను మంచిగా ఉండి ఇతరులకు మంచి చేయడమే. ఏ మతంలో కూడా తప్పు పనులు చేయమని చెప్పలేదు. మంచి పనులు చెయ్యి, ఇతరుల కోసం పాటుపడు, ఇతరులకు మంచి చెయ్యి, దానం చెయ్యి. వాళ్ళు అది పనిగా ముస్లిమ్స్ కూడా ఆ పండగ రోజు కంపల్సరీ దానం చేస్తారు అందరికి. అట్లా మన మన ధర్మంలో ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ దాంట్లో కూడా అవే ఉన్నాయి. కాకపోతే ఈ ప్రభుత్వాలు మారి కొన్ని ఆ రాజుల కాలంలో రాజు ఎలా అనుకుంటే అలా ఈ వాటన్నింటిలో ఉన్న విషయాలన్నీ రద్దు చేసేసి కొత్త విషయాల్ని, ప్రక్షిప్తాలని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా అయితే ఆ క్రిస్టియానిజంలో కానీ ముస్లిమ్స్ లో కూడా మరు జన్మ ఉంది అనేది ఉంది. వాళ్ళకి ఖురాన్ లో ఉంది, క్రిస్టియన్ బైబుల్లో కూడా ఉంది. కానీ ఏం జరిగిందంటే ఒకసారి రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎవరికి ఏం అర్థం కాలేదు. ఏంది ఇంత ఉన్నట్టుండి ఇంత గొప్ప దేశం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందని వాళ్ళు ఇదేస్తారు కదా, కమిటీ ఒకటి వేస్తారు కదా. ఆ కమిటీ వేసి అన్ని ఊర్లలో తిరిగి అసలు ఏంటో కారణం కనుక్కోండి అని అంటే ఆ కమిటీ మెంబర్స్ చాలా మంది చాలా ఊర్లు తిరిగి కనుక్కున్న కారణం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఏంటంటే గొప్పోళ్ళ దగ్గర వెళ్ళి అప్పు తీసుకొని నీకు ఈ అప్పుని మరు జన్మలో తీరుస్తాను అని నా డబ్బు తెచ్చుకునేది, పని బాట చేయకుండా కూర్చునేది, ఆ డబ్బంతా తింటూ ఉండేది. వీళ్ళేంటంటే మరు జన్మ ఉంది అనేది ఉంది కదా ముస్లిమ్స్ గాని క్రిస్టియానిజం గాని, వీడి ఈ జన్మలో కాదు మరు జన్మలో తీరుస్తాడే అని డబ్బున్న వాళ్ళు, ఎందుకంటే వడ్డీకే కదా ఇస్తారు, ఊరికే ఏమి ఇవ్వరు కదా. డబ్బున్న వాళ్ళందరూ అప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు. అప్పులు ఇస్తూ ఉండేసరికి ఆ పల్లెల్లో అంతా గాని అన్ని ఊర్లలో ఆ మాదిరిగా అయ్యేసరికి ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి లేకుండా పోయింది. అటు తిండి తినడానికి తిండి లేదు, కొత్త ప్రోడక్ట్ ఉత్పత్తి అనేది లేక ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడైతే అది తెలుసుకున్నారో ఆ నైట్ ఆ కమిటీ విచారణ అంతా చేసి వస్తుంది కదా రిజల్ట్. ఆ రిజల్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ తెలుసుకుందో ఆ నైట్ బైబిల్లో నుంచి ఏమని తీసేశారు, మరు జన్మ అనేది లేదు, ఈ జన్మకి ఈ జన్మ మాత్రమే అని బైబిల్లో పెట్టారు. క్రిస్టియానిజం వాళ్ళు కూడా పెట్టారు అన్నమాట. అట్లా మతం అంటే తాను మంచిగా ఉండి ఇతరులకు మంచి చేయడమే, చెడ్డ చేయమని ఎవ్వరూ చెప్పలేదు. పరస్త్రీలను తల్లిగాను, పరుల ధనాన్ని మట్టిలాగాను, అన్ని జీవులను సమానంగా చూసేవాడే సత్పురుషుడు. పరస్త్రీలను తల్లిగా, పరుల ధనాన్ని మట్టిలాగా, ఇవన్నీ ఎంత మంచి వాక్యాలో చూడండి. అన్ని జీవులను సమానంగా చూసేవాడే సత్పురుషుడు. ముందుగా ఆకలితో ఉన్న వానికి అన్నం పెట్టి తర్వాత నీవు భుజింపుము. ముందు ఎవరైనా నీ వాకిడి దగ్గరికి అమ్మ అన్నం అని అంటే వాళ్ళకి అన్నం పెట్టి తర్వాత నువ్వు భుజింపు అంటే అదే నీకు ఎంతో పుణ్యాన్ని తెస్తుంది అనమాట. ఇతరులను నిందించరాదు. నీ మీద ఎవరైనా వ్యతిరేక మాటలు వేయి మాట్లాడినా వాని మీద కోపం చూపరాదు. అలా నీవు నిగ్రహించుకున్నచో శాంతి కలుగును. ఇతరులను నిందించరాదు. కొంతమంది ఊరికే ఇతరులను తిట్టిపోస్తూ ఉంటారు. వాళ్ళ ముందు అనే ధైర్యం లేక వెనక చేరి తిడుతూ ఉంటారు. అట్లా ఇతరులను నువ్వు తిట్టకూడదు. నీ మీద ఎవరైనా వ్యతిరేక భావం చూపించినా, నిన్ను ఎవరైనా 1000 మాటలు అన్నా కూడా నీకు కోపం చూపరాదు. ఎందుకు అంటే
తన కోపమే తన శత్రువు కాబట్టి. అలా నీవు నిగ్రహించుకున్నచో శాంతి కలుగును. నిగ్రహించుకోమన్నారని లోపల ఉడికిపోవడం కాదు. లోపల శాంతంగా ఉండాలి, బయట శాంతంగా ఉండాలి. ఎందుకు నిన్ను అనవసరంగా అంటే ఆ తిట్లన్నీ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ ఆరాలో ఉంటాయి. ఈ జ్ఞానం కానీ తెలుసుకుంటే ఎవరైనా మనల్ని ఏమైనా తిట్టినా చేసినా మనమైతే ఏమీ ఫీల్ అవ్వం. వాళ్ళు తిట్టారని ఫీల్ అవ్వం. మీరందరూ గుర్తు పెట్టుకోండి, మనల్ని అనవసరంగా ఎవరైనా తిట్టారంటే ఆ తిట్లన్నీ నేరుగా వాళ్ళ ఆరాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు అంటనే అంటవు. మీరు పట్టుకున్నారనుకోండి, నన్ను తిట్టారని పట్టుకున్నారనుకోండి, అవి మీ దగ్గరే ఉంటాయి. మీరు పట్టుకోకుండా వదిలేశారనుకోండి, ఆ ఎనర్జీ మళ్ళీ నేరుగా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవసరాల కొరకు స్నేహాన్ని చేయకుండా సత్సంగత్యం సత్సంగత్యమే హాయి కలుగును. అవసరాల కొరకు స్నేహం చేయకుండా మనం ఏంటంటే ఎప్పుడో అవసరపడతారని కొన్ని స్నేహాలను మనమే పెంపొందించుకుంటాం. వాటి కోసం కాకుండా సత్సంగాత్యం కోసం గాని చేసావంటే స్నేహం, నువ్వు హాయిగా ఉంటావు. కాలం విలువ తెలిసిన వాడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయడు. ఎల్లప్పుడూ వర్తమానంలోనే ఉంటాడు. కాలం గురించి విలువ తెలిసిన వాడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వృధా చేయడం. ఎల్లప్పుడూ వర్తమానంలోనే ఉంటాడు. నువ్వు వర్తమానంలో ఉన్నావు అంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. వర్తమానంలో ఆలోచన అనేది ఉండదు. అలా స్థిమితంగా నిశ్శబ్దంగా అలా కళ్ళు తెరుచుకున్నావా కళ్ళు మూసుకున్నావా అనేది కాదు. నీ మనసులో ఆలోచనలు ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్ గా దైవశక్తి అనేది బాడీలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా టైం ని వేస్ట్ చేసుకోవద్దు. మనం ఎప్పుడు ఇతరులకు సహాయపడతాము, ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు. కొంతమంది ఉంటారు నన్ను అంటుకోక నామాల కాకి అని. అలా అనుకోండి, మీకు కూడా ఎవ్వరూ సహాయం చేయరు. ఎప్పుడు కూడా మనం ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి. అంటే మనకి సహాయపడతారని కాదు, మంచి పనులు అనేటివి చేస్తూ ఉండాలి. దురలవాట్లు మానుకోవడంలో అశ్రద్ధ, సోమరితనం, కాలయాపన ఉండరాదు. చెడ్డ అలవాటు ఉంది అని గుర్తించిన వెంటనే వదిలేయాలి. వదిలేయకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, తాగుడు, స్త్రీలోలత్వం, సిగరెట్లు, ఇవన్నీ దురలవాట్లు. వాటి పర్యవసానం చివరికి ఏమవుతుంది? దుఃఖమే ఉంటుంది. తాగినందువల్ల ఆరోగ్యం పాడైపోతుంది, సిగరెట్లు తాగిన వాడి వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, ఇతరుల స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. వీటి ఆ టయానికి రుచిగా ఆనందంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తు దుఃఖమయంగానే ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తించి ఎక్కడికక్కడికి వదిలేశారంటే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. విజయానికి కారణం ఎనలేని దీక్ష, పట్టుదల, శ్రద్ధలే కారణాలు, కానీ అడ్డదారులు ఏమీ లేవని తెలుసుకోవాలి. అడ్డదారిలో విజయం సాధించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ రోజుకైనా కానీ అది అడ్డదారి అని తెలిసింది అని అంటే నిన్నెత్తి లోపలేసేస్తారు. కాబట్టి విజయానికి కారణం ఎనలేని దీక్ష, పట్టుదల, అంతేకాని అడ్డదారుల వల్ల కాదు. ప్రయత్నం చేయకుండా అదృష్టం అని కూర్చుంటే విజయం రాదు. నీ ప్రయత్నం నువ్వు చేయకుండా నాకు అదృష్టం ఉంటే అదే వస్తుందిలే అంటే నీకేమీ రాదు. ఇప్పుడు నువ్వు నోట్లో అన్నం పెట్టుకొని మింగితే నీకు ఆకలి తీరి ఆరోగ్యం వస్తుంది, కానీ భగవంతుడు చేస్తాడులే అని గమ్ముకుంటే నీ ఆకలి తీరుతుందా? తీరదు కదా. అలాగే నీ ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. మందుల షాపు వాడే కదా అని, నాదే కదా అని, రోగం లేకపోయినా మందులు వాడడు కదా, అలాగే డబ్బున్నది కదా అని ఏ అనవసర ఖర్చులు చేయరాదు. షాపు నాదే, మందుల షాపు నాదే అని చెప్పి ఉన్న మందులన్నీ వేసుకోంగా. అలాగే డబ్బుందని అనవసరంగా ఖర్చు చేయొద్దు. నీ డబ్బే కాదని చెప్పాలి, అనవసరంగా ఖర్చు చేయొద్దు. దాన్ని నీకు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకో. దాన ధర్మాలు చేస్తూ ఉన్నావంటే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఎవరికైనా దానం చేశావు, కష్టంలో ఉన్నారు, దానం చేశావు, ఆ కష్టం తీరిపోయినప్పుడు వాళ్ళని నీకు వచ్చి అయ్యా దేవుళ్ళలాగా కాపాడేవయ్యా మమ్మల్ని అని అన్నారనుకోండి, నీకు ఎంత సంతోషం వస్తుంది. ఏమిస్తే వస్తుంది ఆ సంతోషం? కాబట్టి ఉన్న డబ్బుని అనవసర ఖర్చులు పెట్టవద్దు. రాబడి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, కావున చేతిలో డబ్బు ఉన్నప్పుడే పొదుపు పాటించాలి. ఎల్లకాలం మనకి అదృష్టం కంటిన్యూగా ఉండదు. ఈ మానవ జీవితం అంటేనే అదృష్టం 1% ఉంటే 9% దురదృష్టం ఉంటుంది. మనం అనుకోవచ్చు డబ్బున్న వాళ్ళందరూ అదృష్టవంతులే అని. డబ్బున్న వాళ్ళకి తింటే అరగదు, అదొక మనకి సామెత కూడా ఉంది. ఆకలి ఉన్న వాడికేమో డబ్బు ఉండదు, డబ్బున్నోడికేమో ఆకలి ఉండదు.
ఒకవేళ ఆకలి ఉండి తింటే వాడికి అరగదు. ఎందుకు అంటే వాడి ఆలోచనలన్నీ ఆటోమేటిక్ గా వేరేగా ఉంటాయన్నమాట. కాబట్టి రాబడి అనేది ఎప్పుడు ఒకలాగే ఉండదు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేయాలి. పొదుపు చేయమన్నారు కానీ ఆ మొత్తం దాచిపెట్టేసి కడుపు కూడా తినకుండా ఉండమని ఎప్పుడు చెప్పలేదన్నమాట. అందరినీ అన్ని వేళలా మెప్పించలేము. అలాగే ఇతరుల విమర్శలకు అతీతంగా ఉండను లేము. అందరినీ అన్ని వేళలా మెప్పించలేము. అది అనుకున్న తేలిక కాదండి. నేను ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నాను, దీంట్లో ఒక 10 మంది వింటున్నారు అనుకోండి, 8 మందికి నచ్చుతుంది, ఇద్దరికి నచ్చకపోవచ్చు. అందరినీ మెప్పించడం అనేది సాధ్యం కాదు. అలాగే ఇతరుల విమర్శలను అతీతంగా ఉండను లేము. విమర్శలకు ఇతరులు విమర్శిస్తున్నారనుకోండి, దానికి అతీతంగా ఉండాలి అని అంటే ధ్యాన సాధన జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఉండగలడు. అనవసరంగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటుంటే జ్ఞానం గాని లేకపోతే చాలా బాధపడతాం. అతీతంగా ఉండడం అనేది అంత చెప్పుకున్నంత తేలిక కాదనమాట. అనుభవ జ్ఞానం బాగా ఉంటే అప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఎంటికలు ఊడిపోతుంటే బాధపడతామా, ఇది కూడా అంతే, తెలుసుకుంటాడులే వాడే ఏదో ఒక రోజుకి అని వదిలేస్తారనమాట. నీకు నీవే ప్రశాంతతతో ఉండటం నేర్చుకోవాలి. నీ మనస్సే నీకు సాక్షి. నీవు ఇతరులకు కీడు చేయనంత కాలం నీ ప్రశాంతతకేమీ లోటు ఉండదు. నీకు నీవే మనశ్శాంతిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. వేరే ఎవరో ఇచ్చేది కాదు మనశ్శాంతి. కానీ మనం చేసే పొరపాటు అదే. మనలో ఉన్న ప్రశాంతత పోగొట్టుకోవడానికి కారణం మనమే. ఎలా అంటే ఎవరో ఏదో అన్నారని పీక్కుంటాం. వాడు ఏ భావంతో అన్నాడో, ఏ పిచ్చిలో ఉండి అన్నాడో, ఇంకే ఆలోచనతో అన్నాడు. అసలు వాడెవడో అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? నువ్వంటే నీకేంటో తెలుసు కదా, ఎవడో అన్నాడని బాధపడాల్సిన అవసరం ఏముంది? జ్ఞానం ఉన్నవాడైతే అలా ఆలోచిస్తాడు. వాడెవడో పూస్తే నాకేమి, ఏనుగు పోతూ ఉంటుంది, వెనక కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఏనుగు పట్టించుకుంటదా? అది వెనక్కి తిరిగితే ఏమవుతాయి ఆ కుక్కలన్నీ? పచ్చడి పచ్చడి అయిపోతాయి. అట్లా ఏంటి అని అంటే ఎవరైనా మన గురించి ఏమైనా అన్నా కూడా మనం పట్టించుకోకుండా ఉన్నామంటే ప్రశాంతత మన దగ్గర ఉంటది. మనం పట్టించుకున్నామంటే దుఃఖం మన దగ్గర ఉంటది. కాబట్టి ఏదైనా మన ద్వారానే ప్రశాంతత గాని దుఃఖం గాని వచ్చేది. తీసుకోవడం తీసుకోకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 100లో 99 మంది ఇలాగే ఉంటారు. ఒక్కరు మాత్రం జ్ఞానంతో ఉండి వాటిని వదిలేస్తారనమాట. అంటే వదిలేయండి అని చెప్పడం ఇక్కడ. విన్న సబ్జెక్ట్ విన్నట్లే లోపల వేసుకొని జీర్ణం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. ఒక్కొక్క పాయింట్ మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ మహర్షి అని చెప్పినవన్నీ మనకి జీవిత సత్యాలు కాటి వాటిని ఆచరిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి ఉన్నత స్థితికి చేరువవడం జరుగుతుంది. ఇతరుల అపార్థానికి, అవివేకానికి, కోపానికి నీవు ఆవేదన చెందడం సరికాదు. ఇది ముమ్మాటికి అనవసరం. ఫస్ట్ లో చెప్పినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. వాడు నన్ను ఎందుకు తిట్టాలా, నేను ఎందుకు గమ్ముగుండాలా, వాడు నాశనం అయిపోవాలా, అలాగే వాడు కూడా అవస్థ పడాలా, ఇట్లుంటుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, వాడు చిన్న పిల్లోడు ఏదో తెలియక అన్నాడు, తెలిస్తే అనేవాడు కాదు. పిల్లలు తల్లిని అమ్మ అని పిలవకుండా చిన్న వయసులో పేరు పెట్టి పిలుస్తారు. ఆ తల్లి నవ్వుకుంటుంది, ఏమంటుంది, వాడికి తెలియక అన్నాడులే, వాడికి తెలిస్తే అమ్మానే పిలుస్తాడు అని అంటారు. అలాగే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారు అంటే వాళ్ళ స్వభావం అది, కానీ నువ్వు పట్టించుకోవద్దు. తెలియక అన్నారనుకొని వదిలేసా అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీకు ప్రశాంతత కావాలి అంటే ఎక్కడివి అక్కడ వదిలేయాలి. మన అంతకుముందు సబ్జెక్ట్ లో కూడా 2-3 ఉదాహరణలు చెప్పుకున్నాం మనం. అందరూ తీసుకుంటారు కానీ కొందరే ఇవ్వగలరు. అందరూ తింటారు కానీ కొందరే తినిపించగలరు. ఇస్తే అందరూ తీసుకుంటారు కానీ వాళ్ళది ఇవ్వడానికి మనసొప్పదు. అలాగే అందరూ తింటారు కానీ ఇంకొకరికి తినడానికి ఉపయోగపడే వాళ్ళు కొందరే ఉంటారన్నమాట. మనకి లేనిది ఇతరుల నుండి తీసుకొనడం తప్పు లేదనుకుంటే మనకు ఉన్నది ఇతరులకు పంచాలనే విశాల హృదయం మనలో ఉండి తీరాలి. మనకి లేనిది ఇతరుల నుండి తీసుకోవడం తప్పు లేదనుకుంటే మనకున్నది ఇతరులకు పంచాలి అనే విశాల హృదయం ఎప్పుడైతే అనుకుంటావో పంచే కొద్దీ పెంచబడుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు శాంతించినట్లుగాను వివరించి చెప్పుట జ్ఞానుల యొక్క లక్షణం. ఇతరులు ఏదైనా అడిగితే శాంతంగా
వివరించి చెప్పడం జ్ఞానుల యొక్క లక్షణం. పసుపుసులాడుతూ తిట్టు చెప్పడం అజ్ఞానుల యొక్క లక్షణం. కష్టజీవి ఇంట ప్రతి నిత్యం ధనలక్ష్మి కొలువు తీరును. ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తాడో వాళ్ళ ఇంటిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. నీవు చేసే మంచి పని, నీ మంచితనమే నీకు అండగా నిలుస్తాయి మరియు ఇతరుల మీద ఆధారపడకుండా చేస్తాయి. నీవు చేసే మంచి పని నీకు మంచితనం అండగా నిలబడుతుంది. నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నీ మీద నువ్వే ఆధారపడేట్లు చేస్తుంది అనమాట. నా పరిమితులు, తెలివితేటలు, శక్తియుక్తులు తెలుసుకొని పయనిస్తే విజయం సాధిస్తావు. అలా కాకుండా నేను సర్వజ్ఞును, అన్నీ తెలుసు అనే అహంకారంతో మసలుకుంటే అవమానపడుట ఖాయం. మన తెలివితేటలు, శక్తియుక్తులు తెలుసుకొని పని చేస్తే విజయం సాధిస్తావు. అట్లా కాకుండా నాకు అన్ని తెలుసు, నేను చేయగలను అని ముందుకు వెళ్ళామంటే బొక్క బొరలా పడిపోతావు అనమాట. అంటే అక్కడ అపజయమే ఉంటుంది. లేనిది ఉన్నట్లుగా ప్రదర్శించావంటే నీకు అపజయమే ఉంటుందన్నమాట. తప్పులు చేసి చింతించడం, పశ్చాత్తాపడడం కన్నా అసలు తప్పులు చేయకుండా ఉండడం చాలా మంచిది. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆకులు కాలాక చేతులు పట్టుకొని ఏమి ఉపయోగం, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి ఉపయోగం అని. అలాగే తప్పులు చేసి చింతించడం కన్నా అసలు తప్పులే చేయకుండా ఉంటే ఏ గోళ ఉండదన్నమాట. నీ కర్తవ్య నిర్వహణలో ఎలాంటి విసుగు, ఇతరులను చులకనగా మాట్లాడడం సరికాదు. కర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత పనికిరావు. నీ కర్తవ్య నిర్వహణలో, నువ్వు చేయాలి అనుకున్న పనిలో, నువ్వు పెట్టుకున్న లక్ష్యంలో విసుగు విరామం లేకుండా నువ్వు పని చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇతరులను చులకనగా చూడడం కూడా కరెక్ట్ కాదు. కర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత పనికిరావు. అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఏ ప్రేమని, మంచితనాన్ని, నమ్మకాన్ని ఇతరుల నుండి ఆశిస్తున్నావో అది నీ నుండే ప్రారంభం కావాలి. నువ్వు ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ముందు నువ్వు అది చేయాలి. యేసుక్రీస్తు కూడా అదే చెప్తాడు. దైవరాజ్యంలోకి అడుగు పెట్టాలి అనంటే నువ్వు ముందు ఇతరులకి ప్రేమను పంచు అంటాడు. అంటే ఇతరులను ప్రేమతో చూస్తేనే నువ్వు ఆ దైవరాజ్యంలోకి అడుగు పెడతావు అనమాట. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏ ప్రేమని, మంచితనాన్ని, నమ్మకాన్ని ఇతరుల నుండి నువ్వు ఆశిస్తున్నావో అవన్నీ ముందు నీ నుంచే ప్రారంభించు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఎంత చిన్న మాట అన్నా ఎందుకు బాధ? చిన్న మాట కూడా పడలేని బలహీనత మనస్తత్వంతో సతమతం అవ్వకుండా మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. చాలా మంది చిన్న చిన్న విషయాలకే రోజులు, సంవత్సరాల తరబడి పిక్కుంటూ ఉంటారు. మేము కూడా ధ్యానంలోకి రాకముందే అలాగే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వచ్చామో అవన్నీ ఎక్కడికక్కడికి వదిలేయడం నేర్చుకున్నాం అనమాట. చిన్న మాట కూడా పడలేని బలహీన మనస్తత్వంతో సతమతం అవ్వకుండా మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఏ ఇద్దరైనా సరే ఒక మాట అనుకోకుండా నీటిగా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ ఇవన్నీ కొన్ని చెప్పుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే మన అహం పనిచేస్తూ ఉంటుంది. ఈ అహం పనిచేసేటప్పుడు అన్నిటికీ లొంగడానికి మనం ఇష్టపడం. ఆ నేను అనే అహాన్ని ఎప్పుడైతే కూకటి వేళ్లతో సహా పీకేస్తామో అప్పుడు అన్నిటికీ సంసిద్ధంగా ఉంటాం, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాం. కానీ మన అహాన్ని వదలాలి అంటే ఎన్ని జన్మలో పడుతుంది. సాధన సాధన సాధన, ఆచరణ సాధన, ఆచరణ సాధన, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఈ జన్మలోనే సాధ్యం. మనం ఏంటంటే కొంచెం సాధించగానే తలకి పొగరెక్కేస్తుంది. నాకు అన్ని తెలుసు, నేనేమనుకుంటే జరిగిపోతాయి, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు, తెలుసుకోవాల్సింది ఏం లేదని సాధన ఆపేస్తారు. నెమ్మదిగా వచ్చిన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయి మళ్ళీ మామూలు స్థితిలోకి పడిపోతారనమాట. కాబట్టి ఎవరో ఏదో అన్నారని నువ్వు పిక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వుగా జీవించు. ఒకరితో నీకేం పని? నీ ప్రశాంతతను నువ్వు చెరిపేసుకోవద్దు అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏ రోజు పాఠం ఆ రోజు చదివితే విద్యార్థి ఉత్తమ విద్యార్థి అవుతాడు. అలాగే ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించుకుంటే వ్యక్తిత్వం ఉన్నతం అవుతుంది. మాట కలుపుకున్నప్పుడు శత్రువులే మిత్రులు అవుతారు. పిల్లలు ఏ రోజు ఆ రోజు కానీ చదివారు అంటే ఫెయిల్ అవడం అనేది ఉండదు. అలాగే మా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ వ్యక్తిత్వం ఉన్నట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు కానీ మనం సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటే ఉన్నత వ్యక్తిత్వం వస్తుంది. అలాగే మాటలు కలిసినప్పుడు
ఒకరి మధ్య మాటలు కలిసినప్పుడు ప్రేమతత్వం అనేది పుడుతుందంటే తిట్టుకోకుండా ఉంటారన్నమాట. ఇతరులు చేసే ఉత్తమ కార్యాలకు అసూయపడటం, హర్షించలేకపోవటం మందు లేని రోగం లాంటిది. కొందరు ఉంటారు కుళ్ళుబోత్తనం, ఇతరులు బాగుపడితే చూడలేరు, వాళ్ళకి ఖచ్చితంగా ఎసిడిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ఇంకోరి గురించి ఆలోచిస్తూ ద్వేషిస్తూ, అయ్యో వాళ్ళు బాగుపడిపోతున్నారే, దేవుడు అంతా వాళ్ళకే ఇచ్చేస్తున్నాడే, నాకీ లేదని వాపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళేమో మానవ ప్రయత్నం చేయరు, కూర్చొని మీటింగులు కొడుతూ ఉంటారు. నాకు అది రాలేదే, ఇది రాదేలేదే అని వాపోతూ ఉంటారు. ఎలా అది సంభవం? నువ్వు కుక్కర్ కింద మంట పెట్టకుండా అన్నం ఉడకని వందల వేల సార్లు అన్నా ఉడకదు కదా. అలాగే ఎదురుగా బాటిల్ ఉంటది, దాహం వేస్తుంది, ఆ నీళ్లు తాగేశాను అనుకుంటే దాహం తీరదు కదా. వెళ్ళి బాటిల్ తీసుకొని మూత తీసి నోట్లో పోసుకొని మింగితేనే దాహం తీరుతుంది. అలాగా నువ్వు ఏ పని చేయకుండా వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, నేను మాత్రం ఇట్లాగే ఉన్నానంటే విశ్వం కూడా నీకు సహకరించదు, హర్షించదు. కాబట్టి ఇతరుల గురించి నీకు అవసరం లేదు. నీ వరకు నువ్వు వైనంగా ఉన్నావా లేదా, సాధన చేస్తున్నావా లేదా, నీలో ఉండే చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటున్నావా లేదా అనేది అదే స్వ అధ్యయనం, అది చేసుకుంటూ ఉండాలన్నమాట. రాత్రిపూట ఆకాశంలో అనేక నక్షత్రాలు కనిపిస్తాయి కానీ పగలు కనపడవు. అంత మాత్రాన అవి లేవని చెప్పగలమా? రాత్రిపూట ఆ నక్షత్రాలు కనపడతాయి, ఉదయం కనపడవు. అంటే మనిషిలో సద్గుణాలు ఉన్నాయి అని వాళ్ళు వీళ్ళు అనుకోకపోవడం వల్ల ఆ గుణాలు లేకుండా పోతాయా? ఉంటాయి. ఎవరో ఏదో మన గుణాల్ని పొగడబడలా, మనకంటూ తెలుస్తుంది మనం మంచి వాళ్ళమో మనం చెడ్డవాళ్ళమో. మన ఆత్మసాక్షికి, ఆ పరమాత్మకు తెలుస్తుంది. ఎవరో మనల్ని పైకి ఆకాశానికి ఎత్తనవసరం లేదనమాట. ఎలా అంటే పగలు నక్షత్రాలున్నా కనపడవు, అలాగే ఇది కూడా అన్నమాట. దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలో భగవంతుని తెలుసుకోవడం ప్రయత్నించని జీవితం వ్యర్థం, నిరర్ధకం. దుర్లభమైన మానవ జన్మ, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ రాదు. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది. అంత మంచి మానవ జన్మలో వచ్చిన తర్వాత దేవుడి గురించి తెలుసుకోకపోవడం జీవితం వ్యర్థం, నిరర్ధకం. అజ్ఞానంలో నీవు భగవంతుడిని కనుగొనలేకపోయినందున దేవుడు లేడని వాదించడం సరికాదు. మన అజ్ఞానంలో ఉన్నప్పుడు కనపడనంత మాత్రం దేవుడు లేడు అని చెప్పడం సరికాదు. ఇప్పుడు వాయువు కంటికి కనబడదు, దానికి స్పర్శ ద్వారానే తెలుస్తుంది. అంత మాత్రాన మనం వాయువు లేదంటామా? అనం కదా. అలాగే దేవుడు ఉన్నాడు. దేవుడిని నువ్వు ఊహించుకున్న విధంగా దేవుడు ఉండడు. అందులో ఈ కలియుగంలో మనకి పటాల్లో ఉన్న విధంగా దేవుడు కనిపించడు. ఒకవేళ అలా కనిపించినా కూడా, ధ్యానంలో కావచ్చు, కళలో కావచ్చు, అలా కనిపించినా కూడా నీ మనసులో ఆ ముద్ర పడిపోయింది. అందుకని ఆ రూపంలో కనబడితేనే నువ్వు నమ్ముతావు, కాబట్టి ఆ రూపంలోనే కనబడతారనమాట. అంతే తప్పితే దేవుడు నిరాకారుడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి నీవు భగవంతుడిని కనుగొనలేకపోయినందున దేవుడు లేడని వాదించడం కరెక్ట్ కాదు. దేవుడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు. ఆత్మ చైతన్యమే దేవుడు అంటే వేరే ఏం కాదు. ఆ చైతన్యమే రకరకాల రూపాలు తీసుకొని మనకి రకరకాలుగా కనబడుతూ ఉందన్నమాట. దైవ సాక్షాత్కారం కానీ అనుభూతి కానీ పొందడం అంత తేలిక కాదు. దానికి తీవ్రమైన యోగ సాధన కావాలి. దైవ సాక్షాత్కారం, అనుభూతి పొందడం చెప్పుకున్నంత తేలిక కాదు. 1 రోజు 2 రోజులు క్లాసులు వినేసి 1 నెల రోజులు ధ్యానం చేసేస్తే దైవం ప్రత్యక్షం అవ్వడం అంటే కాదు. ఎందుకు అంటే నీలో దుర్గుణాలు ఉంటే దేవుడు నీకు ఎట్లా దర్శనం అవుతాడు? ఆ దుర్గుణాలన్నీ పోయి నీలో ఎప్పుడైతే సద్గుణాలు వస్తాయో, నువ్వు ప్యూరిఫై అయిపోతావో, అప్పుడు ఆ భగవంతుడి దర్శనం అవుతుంది. నీలో దుర్గుణాలు ఉంటే భగవంతుడి దర్శనం నీకు అవ్వదు. దైవ అనుభూతి కలుగటలో నీవు విఫలమైతే మరలా సాధన కొనసాగించాలి, నిరుత్సాహపడరాదు. దైవ అనుభూతి కలుగుటలో నీవు విఫలమైతే మరలా సాధన కొనసాగించాలే కానీ నిరుత్సాహపడకూడదు అనమాట. మీకు చెప్పారో లేదో, ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకున్నాము మనం. 3 వ్యక్తులు ధ్యాన సాధన చేస్తూ ఉంటారనమాట. అంటే నిరుత్సాహపడకూడదు అనే దానికి ఉదాహరణ. 3 వ్యక్తులు ధ్యాన సాధన చేస్తూ ఉంటే నారదుడు వస్తాడు అటువైపు. నారదుడిని అడుగుతారనమాట, నారద
నీవు విష్ణులోకానికి వెళ్తున్నావు కదా, ఆయన అడుగు మాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అని. సరే అడుగుతానంటాడు, వెళ్తాడు, అడుగుతాడు, వస్తాడు. ఆ ఫస్ట్ అతని దగ్గరికి వస్తాడు. ఎప్పుడు నాకు మోక్షం వస్తది అంటే, ఈ అడవిలో ఉన్న చెట్లన్నీ రాలిపోయినప్పుడు నీకు మోక్షం వస్తది అంటాడు. ఓయమ్మ, ఇంత అడవి ఎప్పుడు రాలిపోయేది, నాకు మోక్షం ఇచ్చేది? ఇప్పుడు దాకా నేను నా జీవితాన్ని కోల్పోయాను, ఇంకా నా జీవితాన్ని నేను కోల్పోను, ఇదంతా అయ్యే పని కాదులే అని వెళ్ళిపోతాడు. రెండో వాడి దగ్గరికి వస్తాడు. ఈ చెట్టంతా రాలిపోయినప్పుడు నీకు మోక్షం వస్తుంది అంటాడు. వాడు అలా చూసి, ఇంత పెద్ద చెట్టు ఎప్పుడు రాలిపోయాను, ఏం చేశాను అని చెప్పి వాడు ధ్యానం నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొకటి దగ్గరికి వస్తాడు. వాడికి ఏం చెప్తాడు, ఈ కొమ్మ ఆకులన్నీ ఎప్పుడు రాలిపోతాయో అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటాడు. వాడు డాన్స్ వేస్తా ఉంటాడు. ఏమి అంటే, ఈ కొమ్మ ఆకులే చెప్పాడు ఆ భగవంతుడు, ఈ సృష్టి మొత్తం ఆగిపోయే వరకు నీకు మోక్షం రాదంటే నేనేం చేసేది, కాబట్టి ఈ కొమ్మ ఆకులే కాబట్టి నేను బ్రహ్మాండంగా ధ్యానం చేస్తానని ధ్యానం కొనసాగిస్తాడు. నిజంగా అయితే కొమ్మ ఆకులు రాలిపోతాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి కదా. ఆ ఆ అక్కడ చూడండి ఆలోచన. ఆ కొత్త ఆకులు వస్తాయంటే ఇంకా కొనసాగింపే కదా, ఇంకా విరమణ అనేది లేదు. ఎప్పటి వరకు నీ జీవితం ఉన్నంత వరకు నువ్వు సాధన చేయాల్సిందే. ఎప్పటి వరకు సాధన, చాలా మంది ఏదైనా సంకల్పం రాసుకుంటే ఎన్ని రోజులు చేయాలి మేడం అని అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి ఏదైనా వ్యాధి గురించి చెప్తే మాత్రలు ఇస్తే ఎన్ని రోజులు మింగాలి సార్ అంటారు. అలాగే ఇది కూడా అలాగే అడుగుతారు. నేను ఒకటే అడుగుతాను అనమాట, అమ్మ నువ్వు బతకాలి అంటే ఎప్పుడు దాకా అన్నం తింటావు అంటారు, చచ్చే వరకు అంటారు. ఇది కూడా అంతే, నువ్వు చచ్చే వరకు ధ్యాన సాధన ఆపకూడదు. ఎందుకు అంటే నువ్వు మళ్ళీ పొరపాట్లు చేస్తూ ఉంటావు. మానవుడి సహజ లక్షణం, మానవుడి నైజం అది. ఆ పొరపాట్లు చేయకుండా ఉండని స్థితి ఉంటే, ఆ హయ్యర్ లో నుంచి కింద పడిపోకుండా ఉంటే నువ్వు అక్కడికి ఆపేయచ్చు. కానీ మానవుడి సహజ లక్షణం అలా ఉంటుంది కాబట్టి పడిపోవడం అనేది ఆటోమేటిక్ గా, 100లో ఒకరైనా సరే, ఒకరు కూడా నిలబడరు, 1,00,000లో ఒకరే నిలబడతారంట కృష్ణ భగవాన్ చెప్తాడు. అట్లా ఏంటి అంటే చివరి వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. ఒకటి చేర్చని సున్నాలకు ఎలా విలువ లేదు, అలాగే భగవంతుని ఆశ్రయించకపోతే నీకు శాంతి లేదు. ఇక్కడ భగవంతుడు అంటే రమణ మహర్షి భగవంతుడి గురించే చెప్పడు. నీ ఆత్మతత్వం, నీ అసలైన నేను ఎవరు అని కనుక్కోమంటారు కదా, ఆ అసలైన నేనుని కనుక్కునే వరకు నీకు శాంతి లేదు. ఎందుకు అంటే ఈ నేనుకు వేసుకున్నంత బంధాల వల్లే మనకు దుఃఖం వస్తుంది. ఆ అసలైన నేను ఎప్పుడైతే కనుక్కుంటావో ఈ బంధాలన్నీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేస్తాం అన్నమాట. ఎలా ఉంటాము అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితం ఉంటుంది. పులిలో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ ఎదుటికెళ్ళి నిలబడలేము కదా. పులిలో కూడా భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎదురుగా వెళ్ళావు అనుకో, నువ్వు గమనించావు దానిలో ఉన్న భగవంతుడిని, అది నిన్ను గమనించాలి కాబట్టి నిన్ను తినేస్తుంది. కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, దాన్ని కనుక్కోవడంలోనే ఈ సాధన ప్రయత్నం అంతా కూడా. పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు ఉండుట నిజమే, కానీ వారి సహచర్యం పనికిరాదు. దుర్మార్గుల్లో కూడా భగవంతుడు ఉంటాడు, కానీ వారి సహచర్యం నీకొద్దు. ఎందుకంటే వాడి గుణాలన్నీ నీకు వచ్చేస్తాయి కాబట్టి. మరణ సమయంలో ప్రాణం విడిచేటప్పుడు భగవన్నామ స్మరణ మంచిది, ముక్తి కలుగును. కానీ ఆ సమయంలో భగవన్నామ స్మరణ గుర్తుకు రావాలంటే జీవితం అంతా చేస్తే కానీ గుర్తుకు రాదు. మరణ సమయంలో ప్రాణం పోయేటప్పుడు మనకేం చెప్తారు, నువ్వు చివరిలో ఏదైతే అనుకుంటూ ఉంటావో మరు జన్మలో ఆ విషయం కోసం పుడతావు అని చెప్పి మనకి ఎన్నో కథలు చెప్తారనమాట. అట్లా ఏంటి అంటే నీకు ఆ మరణ సమయంలో భగవన్నామం గుర్తు రావాలి అంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి ప్రాపంచికంలో మెలుగుతూ ఉంటే చివరి దశలో ఆ ప్రాపంచికతే గుర్తొస్తుంది తప్పితే భగవన్నామం అనేది గుర్తు రాదనమాట. కామము కాంచనమే భగవంతుని మరిచిపోవుటకు కారణాలు. కామము కోరికలు, కాంచనము బంగారం, ఇవే మనల్ని భగవంతుడికి దూరం చేస్తున్నాయి. కామం కాంచనం నుండి పరిపూర్ణంగా తప్పించుకున్న వాడే భగవద్ దర్శనానికి అర్హుడు. కోరికలు, కాంచనం, బంగారం గురించి ఆలోచనలు చేయని వాడే భగవంతుడి దర్శనానికి అర్హుడు. అర్హుడు అనంటే సాధన చేయాలి. అక్కడ మళ్ళా అర్హుడు అన్నాడని వెంటనే ఆయన కనిపించాడు. 100వ అంతస్తులో ఉన్న వ్యక్తిని చూడాలి అంటే నువ్వు 100వ అంతస్తుకి ఎక్కాలి. నువ్వు ఎక్కడానికి అర్హత సంపాదించావు అంతే తప్పితే నీకు అర్హత ఉంది కదా అని వాడు కిందికి దిగిరాడు. మనమే పైకి వెళ్ళి దాన్ని టచ్ చేయాలి. భగవంతుడు మన కోసం కిందికి రావాలి అంటే
మనలో ఎన్ని మంచి సద్గుణాలు ఉండాలో చూడండి. సద్గుణాలు ఎన్ని ఉండాలి. ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి. 18 దుర్గుణాలు ఉన్నాయి మనలో. ఆ 12ని వదిలేసి దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు మన కోసం దిగొస్తాడు. లేదంటే మనమే భగవంతుడి దగ్గరికి ప్రయత్నం చేయాలి. చిన్న చిల్లుకుండలో నీరు ఎట్లు నిలవదు, మానవునికి ఏ మాత్రం విషయాసక్తి ఉన్నా అతని సాధనలన్నీ బూడిదలో పోసిన పన్నీరవును. గుండెకి ఒక్క చిల్లున్నా కూడా నీళ్లు నిలబడవు. అలాగే నువ్వు ప్రాపంచికత పట్ల సుముఖత చూపించావంటే, అంటే ఇంట్రెస్ట్ చూపించావంటే, నువ్వు చేసిన సాధన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరవును. ధనం నీకు ఆహారాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వగలదు, కానీ శాంతిని చేకూర్చలేదు. ధనం నీకు ఆహారాన్ని సౌభాగ్యాన్ని కానీ శాంతి రాదు. ధనలపు మీద పడుకున్నంత మాత్రాన నీకు నిద్ర పడుతుందా? పట్టదు. ఎప్పుడు నిద్ర పడుతుంది? నీ మనసులో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే నిద్ర పడుతుంది. అక్కడ సుఖం ఉంది, సౌఖ్యం ఉందే, కానీ శాంతం మాత్రం లేనందువల్ల నీకు దుఃఖమే మిగులుతుంది. ధన సంపాదనే పరమార్థం అనుకోరాదు. ధనం గురించి గర్వించదగిన విషయం ఏమీ లేదు. ధనం ఇప్పుడు కలియుగంలో అందరూ ధనం ధనం ధనం, డబ్బుంటేనే గొప్ప, డబ్బుంటేనే గొప్ప అని పరుగులు పెడుతున్నారు. కానీ ఆ డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఒక సన్యాసి వస్తే వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, డబ్బు గొప్ప, ప్రాపంచికత గొప్ప అయిందా? ఆధ్యాత్మికత గొప్ప అయిందా? ఆధ్యాత్మికతే గొప్ప. ఆధ్యాత్మిక వెనక తోకలు అంటారు ఈ ప్రాపంచికత అంతా కూడా. భగవంతుడు 2 సార్లు నవ్వుతాడట. మొదటిది డాక్టర్ రోగికి ప్రాణదాతను నేనే అన్నప్పుడు, రెండవది నా భూమి అది నీ భూమి అని పంచుకున్నప్పుడు. భగవంతుడు 2 సార్లు నవ్వుతాడంటే ఏంటి? డాక్టరు నేను వాడికి ప్రాణం పోసాను అని అన్నప్పుడు, అంటే వాడికి బతకాలని రాసుంటేనే కదా ఈయన వైద్యం చేస్తాడు. ఆ రాత లేకపోతే ఈయన వైద్యం చేయడు. అట్లా కాకుండా నా వల్లనే వాడు బతికాడు అనుకున్నప్పుడు, ఈ భూమి నాది నీది అని పంచుకున్నప్పుడు, భూమాత అనుకుంటూ ఉంటదంట, తరాలు మారిపోతా ఉంటాయి, ఒకడు వస్తా ఉంటాడు, ఈ భూమి నాది, ఇల్లు నాది అంటా ఉంటాడు, ఎవడి పాటికి నాది నాది అంటా ఉంటాడు, మరి నేనెవరిని అంటుందా? ఆవిడ కూడా ఆలోచనలో పడుతుందన్నమాట. అట్లుంటే మనం చేసే పనులు. భగవంతుడు నీలోనే ఉన్న అహంకారం అనే తెర అడ్డు ఉన్నందున చూడలేకపోతున్నావు. అహంకారం నశిస్తే నీవు పరమాత్ముడవు. ఒక 4 పాయింట్స్ చెప్పుకుందాము, క్లోజ్ చేసేసుకుందాం తర్వాత. భగవంతుడు నీలోనే ఉన్న అహంకారం అనే తెర అడ్డు ఉన్నందున చూడలేకపోతున్నావు. ఆ అహంకారాన్ని గాని తీసేస్తే ఆ పరమాత్మని నువ్వు చూడగలవు. అహంకారం, విషయ వాసనలు నశించని పండితులు ఎంత గొప్పగా శాస్త్రాలను విడమర్చి చెప్పినా వారి మనసులు కామవాంఛనలు దట్టంగా అలుముకొని ఉంటాయి. ఎలాగంటే రాబందు ఎంత ఎత్తున ఎగురుతున్నా భూమి మీద జంతు కళేబరాల మీదే దాని దృష్టి. అహంకారం, విషయ వాసనలు మనలో గాని నశించకపోతే శాస్త్రాలు ఎంత విడమర్చి చెప్పినా కూడా అవి వారి మనసుల్లో కామవాంఛలు దట్టంగా అలుముకొని ఉంటాయి. ఇప్పుడు మనకి ఉదాహరణ కూడా చెప్తారు కదా, అప్పట్లో హరికథ బుర్రకథలు చెప్పేవాళ్ళు కదా. అక్కడ హరికథ చెప్తూ ఒక అతను ఏం చెప్తాడు, ఒరే కందిపప్పు ఎక్కువ తినకూడదురా, కందిపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ గ్యాస్ ఫామ్ వల్ల నువ్వు ఇబ్బంది పడతావు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు, కాబట్టి కందిపప్పు నిషేధం అంటాడు. ఆ రోజు ఆ హరికథకు వాళ్ళ ఆవిడ కూడా వస్తుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఆవిడ తయారు చేసిన సాధకాలన్నీ పెడుతుంది. చూస్తే దాంట్లో పప్పు ఉండదు. ఏమి పప్పు చేయలేదు అంటే, మీరే కదా చెప్పారు అక్కడ హరికథ చెప్తూ పప్పు తినకూడదని, అందుకే చేయలేదు అంటే, అది వినేవాళ్ళకి చెప్పేవాడికి కాదు అని అంటాడు. అంటే అక్కడికి వచ్చి వినేవాళ్ళకంట కందిపప్పు తినకూడదని, చెప్పే ఆయనకి ఈయనకి కాదంట. అంటే చెప్పడానికే గాని నీతులు ఆచరించడానికి కాదు. మనకి సామెత కూడా ఉంది కదా, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మల గుడిసెలు అని చెప్పి. అట్లుంటాయన్నమాట కొన్ని పనులు. శాస్త్రాలలో విషయాలను అదే పనిగా ఎకరవు పెట్టక ఆచరించినప్పుడే వాటి ప్రయోజనం చేకూరును. ఇది కూడా ఒక శాస్త్రమే, మనకి ఆధ్యాత్మిక శాస్త్రం ఈ బుక్ అంతా కూడా. ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్న పాట ఉపయోగం లేదు, విన్నదానిని ఆచరించినప్పుడే ఉపయోగం. మార్గం తెలిసిన తర్వాత మనం చేయవలసింది సాధన చేసి గమ్యం చేరుకోవడమే. అనగా
సాక్షాత్కారమే గమ్యం. ఆత్మసాక్షాత్కారం అంటే మనల్ని మనం తీసుకోవడం కాదు, ఆత్మ జ్ఞానాన్ని పొందడం. ఆత్మ జ్ఞానం అంటే ఏంటి? నేను ఈ దేహాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని, ఆత్మకి చావు లేదు అనేది తెలుసుకోవడం. భగవంతునికి చేరువయ్యే కొలదిలో జనించే ప్రశ్నలు, హేతువాదాలు నశించి ప్రశాంతత చేకూరును. ఎప్పుడైతే భగవంతుడికి చేరువవుతూ ఉంటావో నీలో ఉండే ప్రశ్నలు, హేతువాదాలు అన్ని కూడా నశించిపోయి హాయిగా ప్రశాంతంగా అలా జీవిస్తూ ఉంటావు. ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఏది వచ్చినా వద్దు అనవు, ఏది రాకపోయినా కావాలి అనవు. నీ దగ్గరికి ఏదైతే వస్తుందో దాంట్లోనే తృప్తిని వెతుక్కొని హ్యాపీగా జీవితాన్ని గడపడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? ఓకే నమస్తే మేడం. ఓకే అమ్మా. చాలా అద్భుతంగా జ్ఞానాన్ని పంచారు. చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఎంత మీరు అన్నట్టు ఎంత విన్నామని కాదు, ఆచరణ ఎంత చేస్తామనేది ముఖ్యము. ఆత్మసాక్షాత్కారం అంటే చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే మనల్ని మనం ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఈ భూమి మీద ఎలా జీవించాలనేది అర్థం చేసుకొని జీవించడమే ఆత్మసాక్షాత్కారం అని. నిజంగా మోక్షం అంటే ఎక్కడ ఉండదు. ఈ భూమి మీదే ఏది మన ఆచరణ చేస్తూ ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా జీవిస్తామో అదే మోక్షం మేడం. నిజంగా స్వర్గము నరకము అంటే ఎక్కడ ఉండదు. అదంతా మన చేతిలోనే ఉంటది. ఇది చాలా చక్కగా ఉదాహరణతోటి అది చక్కగా చెప్పారు. నిజంగా ఆరోగ్యం హాస్పిటల్ పాలు అవన్నీ డబ్బేమో పరుల పాలు అన్నట్టు చాలా ఇది నిజంగా చాలామంది బ్రెయిన్ని అసలు మనం 1% కూడా వాడట్లేదు అనేది నిజంగా శాస్త్రజ్ఞులు తక్కువ వాడుతున్నారు. అంటే ఇంక మనం ఎంత తక్కువ వాడుతున్నాం అనేది నిజంగా 100% మన బ్రెయిన్ ఉపయోగిస్తే 100% కాదు 10% ఉపయోగించినా చాలా అద్భుతంగా ఎన్నో మనకి తెలియని నిగూఢ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం. అదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము అనేది ప్రతి ఒక్క యోగుడు చెప్పిన విషయాలే మేడం. అది నిజంగా రమణ మహర్షి బోధన ద్వారా ఎంత జ్ఞానాన్ని మేము వింటున్నామంటే గొప్పగా మీరు కూడా అంత చక్కగా అద్భుతంగా ఉదాహరణ రూపంలో చక్కగా చెప్తున్నారు మేడం. అంటే అది ప్రతిదీ చదువుతూ వివరిస్తున్నారు. ఆ వివరించడంలో ఎంత అర్థం ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఎంత విన్నా నిజంగా ఎంత విన్నామని ముఖ్యం కాదు కానీ కనీసం ఒక్క పాయింట్ అయినా ఆచరణ చేస్తే మన జీవితం ధన్యమే అన్నట్టు. కానీ మేడం మీరు చెప్పినట్టు ధ్యానం చేస్తున్న ముందు జీవితం ఒకలాగా ఉండేది మేడం. ధ్యానం చేసిన తర్వాత జీవితం మాత్రం అద్భుతంగా అందులోని ధ్యానం ఒక వంతు అయితే సజ్జన సాంగత్యమే ఎక్కువ మేడం మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి మాత్రం. అది ఎంత అనేది అంటే మనం ఆచరణ చేస్తున్నామా లేదనేది మనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనం ఎలాగున్నామనేది ఆత్మస్థితిలో అది మనకే తెలుస్తుంది. కానీ పక్క వాళ్ళు అంటే బయట వాళ్ళు కూడా గమనిస్తారు. వీళ్ళు ధ్యానం చేయకముందు చాలా కోపంగా అంటే ఇదిగా ఉండేవారు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా అందరితో ప్రేమతత్వంతో ఉంటున్నారు. ఎంత మంచిగా ఉంటున్నారు అని చాలామంది అబ్జర్వేషన్ చేస్తున్నారు మేడం. అది తెలిసిపోతుంది మన నడవడిక ద్వారా కూడా ధ్యానం చేయడం వల్ల ఇలా ఉన్నారు అని చెప్పేసి. కానీ మీ యొక్క బోధనలు చాలా అద్భుతంగా రమణ మహర్షి గారు నిజంగా చాలా ఎందుకంటే ఆయన బోధనలు మీ ద్వారా మాకు వచ్చాయి. అది తెలుసుకుంటున్న ఆ జ్ఞానాన్ని. పత్రిజీ గారు చెప్పారు. అందరూ చెప్పిన సత్యం ఒకటే. సత్యం ఒకటే. ఒకటే దారి మేడం. కానీ ఎన్ని దారులని కాదు. అది మీరు అన్నట్టుగా కొండ ఎక్కాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అందరూ చేరే శిఖరానికి అది. కానీ చాలా 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 థ్యాంక్స్ మేడం. అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. అందరికీ అన్మ్యూట్ చేసి ఉన్నాయి. నిజంగా మేడం యొక్క క్లాసు అద్భుతంగా ఉంది కదా. మీకు ఎంత అర్థమైంది? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అనురాధ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందా బుక్ అంతా? అయిపోయిందమ్మా. బాగుంది. వినే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్ళకి ఏమండి. చాలా బాగుందండి నిజంగానే. అసలు లోపల ఎంత బాగా పనిచేస్తుందంటే అది ఒక ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది మాకు. చాలా బాగుంది మేడం నిజంగానే. బుక్ అయిపోయిందా మేడం? బుక్ అయిపోయిందమ్మా. ఇంకా ఉన్నాయన్నారు కదా. అయిపోయింది అప్పుడే. ఈ రోజు కంప్లీట్ చేస్తానన్నారు కదండి. అంత
ఆహా. ఉమ్. కాకుండా ఇంకా ఎన్నో గ్రంథాలు ఉంటాయి కదా. కాకపోతే ఎట్లా ఎట్లా చేసినా కూడా అదే మనం నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ కొంచెమే చెప్తారు కదా. ఉన్నది పిడికెడంతా. రకరకాల మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి అది ఇంత పెద్దగా అయింది అని చెప్తారు. ఉమ్. జ్ఞానం అనేది పిడికెడంతే. ఉమ్. అదే దాన్ని నా అనుభవ సారంతో నేను ఒకలాగా చెప్తాను, ఇంకొకరి అనుభవ సారంతో ఇంకొకలాగా చెప్తారు. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జ్ఞానంతో దర్శిస్తారో దాన్ని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి రామాయణం ఉంది, రామాయణం మీద మళ్ళీ రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. ఆయన రాసిన దాని మీద బొచ్చడు మంది మళ్ళీ రామాయణం రాశారు. అలాగే భారతం ఉంది, బొచ్చడు మంది భారతం రాశారు. వాళ్ళు దర్శించినాటిది, వాళ్ళకి అనిపించినాటిది దాన్ని మళ్ళీ రాస్తూ ఉంటారు. గురు చరిత్ర కావచ్చు, దేవి భాగవతం కావచ్చు. మరి ఒకటి ఉంది కదా, ఎందుకు రాశారు అని అంటే మాకు రాయాలనిపించింది, మా మనసుకు అలా అనిపించింది, మేము రాసామంటారు. అలాగే జ్ఞానం ఉన్నది కొంచెమే. మెయిన్ మనం చెప్పుకున్నాం కదా, దుర్గుణాలు ఎన్ని? 18. మంచి గుణాలు ఎన్ని? దైవీ గుణాలు ఎన్ని? 4. ప్రేమ, దయ, జాలి, కరుణ. ఈ గుణాలు అలవర్చుకున్నా అంటే ఆటోమేటిక్ గా 18 దుర్గుణాలు వదిలేస్తావు. అట్ట తిప్పి ఇట్ట తిప్పి మొత్తం వచ్చేది అక్కడికే. ఉదాహరణలు మారుతాయే గాని మనం చెప్పుకుంటూ ఉంటే ఏంటంటే మన మనసు అంగీకరిస్తుంది. బిగినింగ్ లో మనసు అంగీకరించదు, మన అహం ఒప్పుకోదు. ఆ రోజు సజ్జన సాంగత్యం చేయడం వల్ల నెమ్మదిగా మనసులో మార్పు వచ్చి ఆటోమేటిక్ గా మనం మంచి వైపు మళ్ళీపోతాం అన్నమాట. నిజమే మేడం. జ్ఞానం కొంతైనా దానికి చెప్పే విధానం బట్టి ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటది. అది అది అంటే ఒక్కొక్కరు అర్థం చేసుకునే స్థితి బట్టి కూడా ఉంటుంది. చెప్పాలంటే ఎంత చెప్పుకున్న జ్ఞానం తనివి తీరంది మేడం. నిజం చెప్పారంటే మనం వదిలేసాం అనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అవును మేడం, అవును. ఉండాలి, చదువుతూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, ఏది వదలకూడదు, అన్నీ కావాలి. అది కరెక్ట్ మీరు అన్నది. అందుకే పత్రిసారు రోజు 3 ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ 3 ఉండాలి జీవితాలు. ఒకవేళ ఆ రోజు దొరకపోయినా సాధన చేసుకున్నా దొరికిన రోజు ఉపయోగించుకోవాలి. అవును మేడం, అవును, అవును మేడం. ఇప్పుడు మేము మాకు ఇవన్నీ రమణ మహర్షి గారి బోధనలు మాకు తెలియదు, కానీ ఈ బుక్ ద్వారా మీరు ఇంత నాలెడ్జ్ అందించారు. ఇది యూట్యూబ్లో ఎంతో మందికి ఈ నాలెడ్జ్ వెళ్తూ ఉంటది. చాలా అద్భుతంగా ఉన్నది. ఇందిరా మేడం గారు ఏం మాట్లాడతారు చెప్పండి మేడం. చాలా బాగా చెప్పారు మేడం. వింటుంటే చాలా బాగా అనిపించింది. వినడమే కాదు, ఆచరించాలని మనసులో ఎక్కువ కుతూహలగా ఏర్పడింది మేడం. ఇంతకుముందు నాకు ఎవరైనా అంటే మీరు అన్నట్టు మనసులో బాధ వేసేది. ఏం పని చేసినా కూడా వాళ్ళు ఇలాగ అన్నారు, నాకు ఇలాగ అన్నారు అనిపిస్తుండింది. ఇప్పుడు మీరు అన్ని చెప్పిన తర్వాత, అది వదిలేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అది మట్టు కరెక్ట్ మేడం. అన్నారు అనుకోండి, అరే ఇవాళ ఎవరి ముఖం చూశాను, ఈ మాట పడ్డాను, ఇంకే పని చేసినా కూడా మనకి అదే థాట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే పని మీద ఏంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో పోయినలాగా, ఏదో ఒక బాధ అన్నమాట. అది ఎవరికి చెప్పుకోలేము. అలాంటిది ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత ఇది కరెక్ట్, ఇంకా అనుకొని ఏదనుకొని మనకు లెక్కలేదు. నా ఇంటి పని అయిపోయిన తర్వాత ఇవి నేను మైండ్లో రిపీట్ చేసుకుంటున్నాను. ఇవాళ విన్నానని కాదు, అది నా మైండ్లో రిపీట్ అవుతుంది. అది నాకు గ్రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇవాళ క్లాస్, కానీ నాకు రేపంతా నాకు ఇది మైండ్లో ఉంటుంది మేడం, రికార్డ్ అయిపోతుంది. ఆ పని చేద్దామంటే లేదు, ఆ మేడం గారు ఇలా చెప్పారు, ఇది తప్పు, ఈ పని చేయకూడదు అన్నది మనకు స్వదాగా వస్తుంది. అది నాకు బాగా నచ్చుతుంది మేడం. ఇప్పుడు వినేసాము వదిలేసామని కాదు, మనం తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని మనకు తెలుస్తుంది కదా. దానికి కారణం ఏంటంటే మీలాంటి బోధనలు చెప్పిన వాళ్ళ నుంచే అలవరుచుకోవడం అయింది మేడం. 60%కి నేను వెళ్ళిపోయాను, ఇంకా 40% మేడం మారుతాను అనుకోని నేను అనుకుంటున్నాను. ప్రతిసారికి చూడలేదు, కానీ మీరే మా గురువు అనుకున్నట్టు భావన చేసుకుంటున్నాం మేడం. చాలా బాగా చెప్పారు. ద్వారా ఉపయోగపడతామో వాళ్ళందరూ కూడా గురువులే. అవునండి, గురువులుగా. ఇప్పుడు మీకు అతను అనకూడదు, నేను ఇప్పటి వరకు చూడలేదండి, ప్రతిసారికి చూడలేదు. అతను చెప్పిన బోధనలు నాకు తెలియదు, కొత్త కదా మేడం, 3 నెలలు అయింది. ఒక్కొక్క మేడం మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత
ఇంత ఉంది ఇంకా మారాలి అన్న తత్వం మనకు వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చిన్నప్పటి నుంచి అమ్మాళ్ళు ఈ మాటల్లో ఆ మాటల్లో విన్నాం, లేదని లేదు. కాకపోతే అదేంటంటే మాకు హృదయానికి హత్తుకోలేదు. ఇలా అంటే ఎందుకు అది హత్తుకోదంటే అప్పుడు ఎనర్జీ లెవెల్ లేదు, అది కరెక్ట్ మేడం. అందువల్ల మనం పట్టుకోం వాటిని. అవును మేడం. ఎప్పుడైతే సాధనలోకి వచ్చి ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో అప్పుడు వాటిని పట్టుకుంటాం. అది కరెక్ట్ మేడం. అదే ఇప్పుడు ఇప్పుడు అన్ని చెప్పినవి పూర్వం నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నవే ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఏదో సామెత చెప్పేశారు, ఆ రోజు ఆ పని అయిపోయింది, అది వినేసాం అంతే. కానీ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పూరా దాని తాత్పర్యం అంతా మనసుకి అర్థుకున్నట్టు ఉన్నది మేడం. అది నేను చెప్తున్నాను. నాకు మాట్లాడడం బాగా రాదు, ఏదో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. చాలా బాగుంది మేడం, క్లాస్ బాగుంది. కృపా మేడం చెప్పినట్టు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఇది చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది క్లాసు. మీకు ఎప్పుడు సమయం దొరికినా మేడం చెప్పినట్టు వస్తుండాలి. మాలాంటి వాళ్ళందరికీ కొంచెం జ్ఞానం పంచుతుండాలి. మీరు అన్నట్టు ఎంత పంచినా జ్ఞానం ఉంటుంది మేడం. నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా లక్షణంగా వస్తాను, నాకు తెలిసిన అడిగి పంచుతాను. అలాగే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ ఇందిరా మేడం గారు, చాలా చక్కగా. నిజంగా మీరు ఎప్పుడు వచ్చారని కాదు మేడం, ఎంత ఒక ఆచరణ చేస్తున్నారు. అదే ఇప్పుడు మీరు 60% మారనన్నారే, అది అవును అద్భుతం, మేడం. అద్భుతమే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇలాంటి మాస్టర్స్ ముందు మనం ఒప్పుకున్నామో మనలో అవును అప్పుడు మేడం. ఎదిగినట్టు మేడం. ఎందుకంటే మన లోపాలు మనం సరి చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే అది నిజం మేడం. నేను అంటే ఇప్పుడు గొప్పగా చెప్పడం లే, నా మనస్తత్వం నేను కరెక్ట్ గా చెప్పాను మేడం. అది అంటున్నాను. అది మరి ఒక్కొక్క అది మనల్ని మనం ఒప్పుకోవడం మేడం. అంటే మనల్ని అంతే మనం మేడం. అంగీకరించడం. ఇందాక అన్నారు కదా, అంతే. ఆత్మసాక్షాత్కారం అంటే ఇది కాదు. మనల్ని మనం అవును. సరి చేసుకుంటూ మనల్ని మనం ఎదుగుతూ మన చైతన్యాన్ని పెంచుకోవడమే ఆత్మసాక్షాత్కారం. అదే మీరు కరెక్ట్. చేస్తున్నారు. అది కూడా అవును. మంచి మాస్టర్స్ యొక్క సాంగత్యం వింటూ ఈ బోధనలన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి అంటే మీకు టైం ఆసన్నమైంది ఇప్పుడు. కాబట్టి మీకు అవునండి. ఎంత ఉంది అదంతా మీ యొక్క. నిజం చెప్పాలంటే మీరు 9 గంటలకు అటెండ్ అవుతున్నారంటే అది మీ యొక్క లోపల అంటే మన చైతన్యం యొక్క ఎదుగుదలే. నిజంగా మంచి మాస్టర్స్ యొక్క సాంగత్యము ద్వారా ఇన్ని బోధనలు మీరు వినగలుగుతున్నారంటే అది మీకు మాస్టర్స్ ఇచ్చిన గైడెన్స్ కాదు, మీ యొక్క జన్మ సాఫల్యత అది. కానీ నిజం. నిజంగా సంజయ్ మేడం చెప్పింది చాలా చక్కగా, అద్భుతంగా. మేడం ఆవిడే కాదు మేడం, చాలా మనం మనం ఎదుగుతున్నాము అంటే ఈ యొక్క సజ్జన సాంగత్యం వల్లే. ఈరోజు ఎన్నో అంటే ఇన్ని తత్వాలు తెలుసుకోగలుగుతున్నాం కదా, ఓకే మనం ఆచరణ చేయకూడదు కదా అని ఆటోమేటిక్గా ఒక చెడు వచ్చినప్పుడు ఇది మనకు అవసరం లేదు అని అనిపిస్తుంది అంటే అది మేడం. అది కరెక్ట్ కదా మేడం. మనకి ముందు నుంచి తెలిసినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్కటి అవును ఇది నిజమే కదా, ఇప్పుడు వినేసినట్టు కాదు, అది మనకి మైండ్ లో రిపీట్ అవుతుంది మేడం. ఆ తప్పు చేయగానే ఇది తప్పు అన్నది మనకి కొంచెం బాగా అర్థం అవుతుంది. అందుకే నేను అంటున్నాను మేడం, చాలా బాగున్నాయి ఒక్కొక్క బోధనలు. చాలా బాగున్నాయి మేడం. నేను చాలా పరివర్తన చెందాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా మరిన్ని మాకు సజ్జన సాంగత్యం మరిన్ని గురువుల తాలూకు మాకు అందివ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని నిజంగా ఇన్ని ఎపిసోడ్లు పంచారు మేడం మీరు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి థ్యాంక్స్, మీకు కూడా చాలా థ్యాంక్స్. 30-40 ఎపిసోడ్లు అవుతుంది, అందుకని ఉదాహరణలు తగ్గించి అర్థమయ్యే వరకు మాత్రమే చెప్పాను అనమాట. కానీ మీరు చెప్పినవి మేము కూడా గుర్తుపెట్టుకొని కొన్ని పాయింట్ రాసుకొని మేము కూడా కొంతమంది చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అది అంటే ఒక్కొక్క జ్ఞానం ఒక్కొక్కరి నుంచి తెలుసుకొని పంచడం కదా మేడం, అది గొప్ప విషయం. అది ఉదాహరణలు ఇస్తూ ఉంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అది మీరు చేసిన సాయంత్రం 5:30కి వేరే మెడిటేషన్ క్లాస్ చెప్పడానికి పోతే నేను ఈ బుక్కే తీసుకెళ్ళాను, రావణ మహర్షి బోధనలు చెప్తాము వాళ్ళకి అని చెప్పి. కానీ వాళ్ళు ఏదో ఒక డౌట్ అడగడం, ఈ ఆత్మల గురించి డౌట్ అడగడం, అట్లా అంత టాపిక్ అటువైపు వెళ్ళిపోయి చాలా కథలు చెప్పాను అనమాట. వాళ్ళు ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళు అనమాట. అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, చదువు తక్కువ ఉన్న వాళ్ళు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో కథల రూపంలో వాళ్ళకి అంత వివరణ చెప్పుకుంటూ వచ్చేవారు. 1:30 గంట పైనే, అంతే 1:30 గంట పైన 1:45 గంట చెప్పాను అనమాట. అప్పుడు అనుకున్నా
ఈ డైలీ క్లాస్ లో నేను ఈ కథలన్నీ వీళ్ళకి చెప్పడం లేదు, టైం సరిపోవట్లేదు. అవును మేడం, అవును, నిజమే. మీరు అన్నట్టు మామూలుగా జూమ్ల కన్నా బయట చెప్పేటప్పుడు వాళ్ళు అడిగే డౌట్లకి ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ అంటే తెలియకుండానే వస్తుంటది ఆటోమేటిక్గా. ఆ ఉదాహరణ ఇప్పుడు మీరు అన్నట్టు ధ్యానం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కథల రూపంలో చెప్తూ ఉంటే అద్భుతంగా వాళ్ళు ఉన్న స్థితికి వెళ్ళిపోతారు మేడం. ఎందుకంటే ఆహా ఇంత రహస్యం ఉందా అని. నిజంగా మేము కొంచెం ఇంకా ఇంకా మాకు కూడా ఉదాహరణ చెప్పి మనం ఇంకోసారి తీసుకోండి మేడం, క్లాస్ తీసుకొని ఏదైనా మాకు చెప్పండి మేడం. అలాగే అలాగే సరే అమ్మా, అందరికి గుడ్ నైట్, ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ, యూ, బాయ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ నమస్తే. సార్.